హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ వెల్కమ్ యూ ఆల్ టు వేదాంత తెలుగు జై ఛానల్. మీ అందరు కూడా మన తెలుగు జై ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ కిరణ్ సార్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ చాలా బాగుండాలి, హ్యాపీగా ఉండాలి. మీ పేరెంట్స్ యొక్క కళల్ని మీరు నిజం చేయాలి, అంత శక్తి ఆ దేవుడు మీకు ఇవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఈ రోజు మనం ఫస్ట్ ఫేజ్ లో ఇప్పుడు ఏదైతే మనకి సీట్ అలాట్ అయిందో, ఫస్ట్ ఫేజ్ లో అలాట్ అయిన సీట్ ఏదైతే ఉందో దీనికంటే కూడా బెస్ట్ సీట్ ఒకవేళ తీసుకొని రావాలి అని అంటే చాలా మంది పిల్లలు కానీ పేరెంట్స్ కానీ కమెంట్స్ రూపంలో మెసేజెస్ రూపంలో మాకు చెప్తూనే ఉన్నారు. చాలా మంది కాల్స్ కూడా వస్తూ ఉన్నాయి. సార్ ఇప్పుడు వచ్చిన సీటు నాకు అంతగానం నచ్చలేదు, ఇంతకంటే బెటర్ది వస్తుందా? సెకండ్ ఫేజ్ లో థర్డ్ ఫేజ్ లో కానీ ఇంతకంటే బెటర్ది వస్తుందా? సో రావాలంటే నేను ఏం చేయాలి, ఏం చేస్తే నాకు వస్తుంది? సో ఇట్లా రకరకాలుగా క్వశ్చన్స్ అడుగుతున్నారు. కొంతమంది పిల్లలు నాకు అసలు సీట్ అలాట్ కాలేదు సార్, అలాట్ కాలేదు, మరి నేనేం చేయాలని అడుగుతున్నారు. కొంతమంది ఏమో సార్ నాకు సీట్ అలాట్ అయింది కదా, ఆ సీట్ నాకు నచ్చింది, ఇప్పుడు నేను సెకండ్ ఫేజ్ లో ఏం చేయాలని చెప్పి అడుగుతున్నారు. సో వీటన్నిటి కూడా నేను ఒకటే ఆన్సర్ తీసుకొని వచ్చాను. జనరల్ గా ఎవరైనా ఓవరాల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, బట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బై ద గ్రాఫ్. ఒక గ్రాఫ్ మాదిరిగా దీన్ని తయారు చేసుకుని వచ్చాను నేను. సో గ్రాఫ్ ద్వారాగా మీకు పూర్తి స్థాయిలో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వినండి. ఇక మీరు ఈ ఒక్క వీడియో చూస్తే నెక్స్ట్ ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఏం లేదు, పూర్తిగా మీకు అర్థమైంది. అంటే ఫీజు ఎందుకు కట్టాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ ఎందుకు చేయాలి, చేస్తే ఏం జరుగుతుంది, చేయకపోతే ఏం జరుగుతుంది, చేసిన వాళ్ళకి జరిగే లాభం ఏంది, చెయ్యని వాళ్ళకి జరిగే లాభం ఏంది, సీట్ అలాట్మెంటే అసలు కాని వాళ్ళు ఫేజ్ 2 లో ఏం చేయాలి, సీట్ అలాట్ అయింది నచ్చిన వాళ్ళు ఫేజ్ 2 లో ఏం చేయాలి, సీట్ అలాట్ అయింది కానీ ఫీజు కట్టాము అయినా వాళ్ళు ఏం చేయాలి, సీట్ నచ్చలేదు అండ్ మేము ఫీజు కూడా కట్టలేదు వీళ్ళు ఏం చేయాలి. సో అందరు స్టూడెంట్స్ కూడా నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను సింగిల్ వీడియో, మీ టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోతాను. సో కంపల్సరీగా ఇది మాత్రం మీరు సెకండ్ ఫేజ్ లో చేయాల్సి వస్తుంది. ఒకసారి చూడండి. రైట్, బిఫోర్ దట్ ప్లీజ్ లైక్ ద వీడియో. మేము చేసే హార్డ్ వర్క్ అంతా కూడా మీకోసమే కాబట్టి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి జస్ట్ లైక్ ఏం అమౌంట్ పడదు. సో డైరెక్ట్ జస్ట్ ఇట్లా లైక్ అని ఒక సింబల్ ఉంటుంది, కొట్టేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నా కానీ అది ఫ్రీయే, ఏముండదు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సచ్ దట్ నేను ఎప్పుడు ఇలాంటి వీడియోలు చేస్తున్నా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, మీరు లైవ్ లోకి రావచ్చు. అండ్ షేర్ దిస్ వీడియో, ఈ వీడియోని సాధ్యమైనంత వరకు మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. ఎందుకంటే ఎవరైతే బెస్ట్ సీట్ రాలేదని బాధపడుతున్నారో, ఇంకా వచ్చిన దానికంటే కూడా ఇంకా బెస్ట్ వస్తుందా అని చెప్పి అంటే ఆనందపడుతూ ఉన్నారు. లైక్ వస్తుంది, కిరణ్ సార్ చెప్పాడు సెకండ్ ఫేజ్ లో థర్డ్ ఫేజ్ లో సీట్లు పెరుగుతాయట, అండ్ ఫస్ట్ ఫేజ్ లో చాలా మంది వెళ్ళిపోతారట, సెకండ్ ఫేజ్ లో సీట్లు పెరుగుతాయి, ముందరికి వెళ్తామట. సో ఫీజు అయితే కట్టమన్నాడు, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయమంటున్నాడు, దీనివల్ల జరిగే లాభం ఏంది, ఇదంతా కూడా వాళ్ళకి తెలుస్తుంది. సో కాబట్టి ఒకసారి వాళ్ళందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఒకవేళ ఎవరైనా పిల్లలు జేఈ కోసం కానీ వెబ్సైట్ కోసం కానీ మీరు ప్రిపేర్ అవుదాం 2027 కోసం అనుకుంటే మీకు అచీవర్స్ బ్యాచ్ ఉందండి. వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాచ్ ఇన్ తెలుగు స్టేట్స్. ఇందులో ఉన్న టీచర్స్ అందరూ కూడా వెల్ ఎక్స్పీరియన్స్డ్, వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఇందులో టీచ్ చేస్తారు. మ్యాథమెటిక్స్ నేను చెప్తాను, ఐఎమ్ ఫ్రమ్ ఐఐటి మద్రాస్. అండ్ నాతో పాటుగా జాషువా సార్ చెప్తారు, ఈజ్ ఫ్రమ్ ఎన్ఐటి వరంగల్. దాని తర్వాత మన కెమిస్ట్రీ వచ్చేసి ద లెజెండ్ ఆఫ్ కెమిస్ట్రీ నవీన్ సార్ చెప్తారు. సారు ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నారు. అండ్ అలానే మన ఫిజిక్స్ వచ్చేసి కృష్ణారెడ్డి సార్ చెప్తారు, సార్ IIIT లో చదువుకున్నాడు. అంతా వెల్ ఎడ్యుకేటెడ్ టీచర్సే కాబట్టి ఇక్కడ మీకు బెస్ట్ క్వాలిటీ టీచింగ్ దొరుకుతుంది. దీంట్లో జాయిన్ కావాలంటే లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. ఇది కేవలం 2999 రూపీస్ మాత్రమే. 12th క్లాస్ అండ్ డ్రాపర్స్ ఎవరైనా దీంట్లో జాయిన్ అవ్వచ్చు. రైట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఏంది సార్ ఇక్కడంతా కూడా లైన్లు వేశారు, ఏదో దానికి దీనికి అంత లైన్లు కలిపారు ఏంది సార్ అంటే నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా వన్ బై వన్, సచ్ దట్ మీకు కళ్ళకు కనపడతా ఉంటే ఎటువంటి డౌట్లు అనేవి ఉండవు. రైట్, సో ఇప్పుడు సీట్ ఈ ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో ఇందులో సీట్ కొంతమందికి అలాట్మెంట్ జరిగింది, కొంతమంది జరగాలి. అంటే రెండు రకాల స్టూడెంట్స్ ఉన్నారు. ఒకళ్ళు ఎవరంటే అంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో అందులో రెండు రకాలు ఉన్నారు. సో ఫస్ట్ ఫేజ్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కొంతమందికి అసలు సీట్ అలాట్ కాలే, అసలు వాళ్ళకి ఏ సీట్ చూపిలే. దీనికి చూపించకపోవడానికి కారణం ఏంటంటే రకరకాల కారణాలు ఉండొచ్చు. మేజర్ గా కారణం ఏంటంటే మీరు పెట్టుకున్న ఆప్షన్స్ మీ ర్యాంకుకు తగ్గట్టుగా కాకుండా కేవలం టాప్ 10 లోనో లేదా కొన్ని బ్రాంచెస్ కి సంబంధించినయో కొన్ని కాలేజెస్ మాత్రమే పెట్టుకోవడం వల్ల మీరు ఏ రిజర్వేషన్ కిందకి వస్తారో అందులో కానీ లేదా జనరల్ లో కానీ చెక్ చేసినప్పుడు మీకు వచ్చిన ర్యాంక్ కి అక్కడ ఉన్న కాలేజెస్ ఏవైతే మీరు పెట్టుకున్నారో అందులో రాలేదు, కాబట్టి మీకు సీట్ అలాట్ కాలేదు. ఓకేనా? సో బికాస్ ఆఫ్ దట్ మీరందరూ కూడా ఎవరికైతే సీట్ అలాట్ కాలేదో మీరందరూ కూడా ఏం చేయాలి, నెక్స్ట్ చేయాల్సింది ఫేజ్ 2 లో కంపల్సరీగా ఫేజ్ 2 లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. కానీ ఈసారి ఏం చేయాలి, జాగ్రత్త పడాలి. ఏం చేయాలి సార్, కొంచెం ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయాలి. అంటే మొన్న ఓన్లీ 10 ఆప్షన్స్ పెట్టుకోవడం వల్ల మీకు ఫస్ట్ ఫేజ్ లో సీట్ రాలేదు. సో ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో ఏం చేయాలి, మీరు ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ లైక్ ఒక 30 కానీ 40 కానీ 50 కానీ పెట్టుకోండి.
ఎందుకంటే మళ్ళీ అదే 10 పెట్టుకుంటే అసలుకి రాదు, మళ్ళీ రాదు. సెకండ్ ఫేజ్ లో కూడా సీట్ రాదు. ఒకవేళ సెకండ్ ఫేజ్ లో కూడా రాకపోతే థర్డ్ ఫేజ్ లో మీరు పోవడానికి కూడా అసలు చాయిసే లేదు. ఎందుకంటే ఆల్రెడీ సెకండ్ ఫేజ్ కల్లా అన్ని సీట్లు ఫిల్ అయిపోయి ఉంటాయి. అందరు కూడా కాలేజ్కి రిపోర్ట్ కూడా చేసి ఉంటారు. ఇక థర్డ్ ఫేజ్ లో నీకు మిగలడానికి అక్కడ ఏం ఉండదు. కాబట్టి తప్పనిసరిగా ఎవరికైతే సీట్ అలాట్ కాలేదో మీరు సెకండ్ ఫేజ్ లో ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి. మీరు పెట్టుకున్న దానికి మినిమం 2-3 రెట్లు పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 ఆప్షన్స్ పెట్టుకున్నావు, అయినా నీకు రాలేదనుకోండి, 150 ఆప్షన్స్ పెట్టుకో సెకండ్ ఫేజ్ లో. ఎందుకంటే 100 ఆప్షన్స్ పెట్టుకుంటే 1000 రూపాయలు ఫీజు, లేదా 200 ఆప్షన్స్ పెట్టుకుంటే 2000 రూపాయలు ఫీజు అనేట్లా ఏం ఫీజులు లేవు, ఫ్రీగానే కదా పెట్టుకునేది. సో కాబట్టి కొద్దిగా ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు ఆ ప్రాబ్లం అనేది ఉండదు. సెకండ్ ఎవరంటే సమ్ సీట్ అలాట్ అయిన వాళ్ళు. సీట్ అలాట్ అయిన పిల్లలు ఇంకొక సైడ్ ఉన్నారు. ఇప్పుడు సీట్ అలాట్ అయింది మీకు, మీ అందరికి కూడా సీట్ అలాట్ అయింది. 99% పిల్లలకి చాలా మందికి కూడా సీట్లు అలాట్ అయినాయి. మీకు వచ్చిన కాలేజ్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్స్ అనుకుందాం. మీకు ఏ కాలేజ్ వచ్చిందండి? ఎక్స్ అనే కాలేజ్ వచ్చింది. ఇక అన్నిటి కలిపి పేర్లు ఇవ్వలేను కాబట్టి జనరలైజ్ గా, నేను మ్యాథమెటిషియన్ కదా, మ్యాథమెటిక్స్ కాబట్టి నేను ఎక్స్ అనే అనుకుంటా, వై అనుకుంటా, జెడ్ అనుకుంటా. కాబట్టి కాలేజ్ని ఎక్స్ అనుకుందాం. ఎక్స్ అనే కాలేజ్ నీకు వచ్చింది. ఇప్పుడు ఈ ఎక్స్ అనే కాలేజ్ సిచ్యువేషన్ చెప్తున్నా. ఎక్స్ అనే కాలేజ్ కొంతమంది పిల్లలకి, అంటే నీకు వచ్చిన కాలేజ్ నీకు నచ్చి ఉండొచ్చు. సార్ నాకు వచ్చిన కాలేజ్ నచ్చింది సార్, సూపర్ గా నచ్చింది, ఇక నేను ఇందులో జాయిన్ అయిపోతా సార్ అనుకున్న పిల్లలు కొంతమంది ఉంటే, మెజారిటీ పిల్లలు, ఎక్కువ మంది పిల్లలు సీట్ నాట్ ఓకే అనుకునే పిల్లలు ఇంకొక రకం ఉంటారు. సార్ సీట్ నాకు నచ్చలేదు, అంటే దీనికంటే ఏమైనా బెటర్గా వస్తే బాగుంటది అనుకునే వాళ్ళు ఇందులో ఉంటారు. దాదాపుగా మొత్తంలో ఒక 95% ఇందులోనే ఉంటారు. అనుకున్న సీట్ వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సరే, సో నీకు ఫస్ట్ ఫేజ్ లో సీట్ అలాట్ అయినా, నీకు అది నచ్చినా నచ్చకపోయినా నువ్వు సెకండ్ ఫేజ్ కి వెళ్ళొచ్చు. దెర్ ఇస్ నో ప్రాబ్లం. సెకండ్ ఫేజ్ లో మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ కొత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని అక్కడి నుంచి కూడా సీట్ పొందొచ్చు. ఒకవేళ నీకు సీట్ అలాట్ కాకపోయినా కానీ నువ్వు కూడా సెకండ్ ఫేజ్ కి వెళ్ళొచ్చు, వెళ్ళి అక్కడ మళ్ళీ కొత్తగా ఆప్షన్స్ ఇవ్వచ్చు. సో ఇది ఫస్ట్ ప్రాసెస్. అర్థమైంది కదా? ఎవరెవరు సెకండ్ ఫేజ్ కి వెళ్ళొచ్చు? మీరందరూ సెకండ్ ఫేజ్ కి వెళ్ళొచ్చు. మళ్ళీ మేమేమన్నా సెకండ్ ఫేజ్ కి వెళ్తున్నాం కదా, మళ్ళీ మేమేమన్నా స్లాట్ బుకింగ్ చేసుకోవాలా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలా, ప్రాసెసింగ్ ఫీజు కట్టాలా అంటే అవసరం లేదు. మీరు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ లో మీరు పార్టిసిపేట్ చేశారు అంటే, స్లాట్ బుకింగ్ చేసుకున్నారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్నారు, అంతా అయిపోయిన తర్వాతనే మీరు ఫేజ్ 1 లో పార్టిసిపేట్ చేశారు. కాబట్టి ఫేజ్ 2 కి మళ్ళీ మీరు ఇంకొకసారి చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టైం చేసిన చాలు. డైరెక్ట్ గా సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయినప్పుడు మన వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇది కథ. ఇప్పుడు కొంతమంది పిల్లలు అసలు ఫస్ట్ ఫేజ్ లోనే పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఉంటారు. ఫస్ట్ ఫేజ్ లోనే అసలు వాడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేయించుకోలే, స్లాట్ బుక్ చేసుకోలే. వాళ్ళు మాత్రమే సెకండ్ ఫేజ్ టైంలో మళ్ళీ ఒకసారి వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళు ఇప్పటిదాకా ఒకసారి కూడా స్లాట్ బుక్ చేసుకోలేదు కదా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేయాలి. ఇప్పుడు కొంతమంది పిల్లలకి ఏం డౌట్ వస్తుంది అంటే, సార్ నాది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇప్పుడే వచ్చింది సార్, ఫస్ట్ ఫేజ్ లో నేను సర్టిఫికేట్ ఇవ్వలేకపోయాను, పెండింగ్ పడ్డది, సెకండ్ ఫేజ్ కి ఇప్పుడు వచ్చింది సార్, మరి ఇప్పుడు సెకండ్ ఫేజ్ కంటే ముందర నేను ఇవ్వచ్చా? ఎస్, మీ దగ్గరగా ఉన్న హెల్ప్ లైన్ సెంటర్, ఏదైతే లాస్ట్ టైం నువ్వు హెల్ప్ లైన్ సెంటర్ కి వెళ్ళావో సేమ్ ఆర్ఓసి ఫామ్, ఈ డీటెయిల్స్ అన్ని మళ్ళొకసారి ఆ హెల్ప్ లైన్ సెంటర్ కి వెళ్ళి అక్కడ వెళ్ళి చూపియండి. సార్ లాస్ట్ టైం మీకు ఒక పెండింగ్ పెట్టాను సర్టిఫికేట్, సో ఇప్పుడు ఇది నాకు వచ్చింది సార్, నేను ఇస్తున్నానని చెప్పి ఇన్కమ్ సర్టిఫికేట్, మేజర్ గా ఇన్కమ్ గురించే పిల్లలకి ప్రాబ్లం ఉంది, కొంతమందికి ఈడబ్ల్యూఎస్ గురించి. సో ఈ రెండు ఉన్న పిల్లలు మీరు కంపల్సరీగా వెళ్ళి ఒకసారి హెల్ప్ లైన్ సెంటర్ ని సందర్శించండి, వాళ్ళు కంపల్సరీగా మీకు హెల్ప్ చేస్తారు. ఓకేనా? ఇది ఓవరాల్ గా జరిగేది. అయితే ఇప్పుడు ఈ సీట్ ఓకే అనుకున్న పిల్లలు ఏం చేయాలి, సీట్ నాట్ ఓకే, నాకు ఇంకా బెస్ట్ సీట్ కావాలి అనుకున్న పిల్లలు వీళ్ళు ఏం చేయాలి, మీరు ఏం చేస్తే ఏం జరుగుతుంది అనేది కూడా ఫ్యూచర్ కూడా చెప్తా మీకు, ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో కూడా చెప్తా. ఓకేనా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫేజ్ లో ఇప్పుడు వీళ్ళ గురించి మనకు వద్దులేండి, ఇక సీట్ అలాట్ కాలేదు కదా, సీట్ అలాట్ కాని వాళ్ళు డైరెక్ట్ గా సెకండ్ ఫేజ్ కు పోయి సెకండ్ ఫేజ్ లో ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి. మీరు చేసిన తప్పు పని అదే, తక్కువ పెట్టుకొని ఉంటారు, ఎక్కువ పెట్టుకోండి. సో వీళ్ళ గురించి నేను మాట్లాడేదే అయిపోయింది. ఇప్పుడు వీళ్ళ గురించి ఎవరు, మీకు ఒక సీట్ అలాట్ అయింది, కాలేజ్ ఎక్స్ అలాట్ అయింది, మీకు నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏం చేయాలి, ఏం చేస్తే ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది ఒకసారి మాట్లాడుకుందాం. తద్వారాగా మీకు అసలు ఎందుకు బెస్ట్ కాలేజ్ ఎట్లా వస్తుంది అనేది అర్థమవుద్ది. ఫస్ట్ మొత్తం నేను థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు బెస్ట్ కాలేజ్ ఎట్లా వస్తుందో అర్థమైంది. రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేజ్ 1 లో మీకు కాలేజ్ ఎక్స్ వచ్చిందండి, ఫేజ్ 1 లో నీకు కాలేజ్ ఎక్స్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ మనం సీట్ ఈజ్ ఓకే అనుకున్న వాళ్ళ గురించి మాట్లాడదాం. సార్ నాకు సీట్ ఓకే సార్, నేను సిబిఐటే పెట్టుకున్నాను సార్, నా కళ కూడా సిబిఐలో జాయిన్ కావాలనే, నాకు సిబిఐలో సిఎస్సి కావాలనుకున్నా, లేదా సిఎస్ఎం కావాలనుకున్నా వచ్చింది, లేదా నాకు ఎంజేఐలో కావాలనుకున్న సార్ వచ్చింది, కొంతమందికి జేఎన్టీ సుల్తాన్పూర్లో నాకు మెకానికల్ కావాలనుకున్న సార్ వచ్చిందని చెప్పి చాలా హ్యాపీగా ఉన్న పిల్లలు ఉన్నారు. అంటే వాళ్ళకి ఏదైతే కావాలో అది వచ్చేసింది. ఈ వచ్చిన పిల్లలు తప్పనిసరిగా మీరేం చేయాలి, ఇక మీకు సీట్ కన్ఫర్మ్ అనుకుంటున్నారు కదా,
మీరు ఇంట్లో కూర్చొని ఈ ఫస్ట్ ఫేజ్ లో ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని ఫీజు పేమెంట్ చేసేయండి. ఫీజు పేమెంట్ చేసేసేయండి. అంటే ఆన్లైన్ లో మీకు ఆల్రెడీ ఫీజు పేమెంట్ ఎలా చేయాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలి అనేది సపరేట్ ఒక వీడియో చేశా. ఒకసారి దాన్ని చూసుకోండి. మార్నింగే చేశా, ఈరోజు ఉదయమే చేశాను, చూసుకోండి. సో ఫీజు పేమెంట్ చేయాలి. అక్కడి నుంచి అలాట్మెంట్ ఆర్డర్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. దాంట్లో యాక్సెప్ట్ అని అడుగుతుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత యాక్సెప్టా కాదా అని కూడా మళ్ళీ ఒకసారి డైలాగ్ వస్తుంది. యాక్సెప్ట్ మీద కొట్టినప్పుడు మళ్ళీ ఒక పాపప్ వచ్చి ఓకేనా కాదా అని అడుగుతుంది. ఓకే అని కొట్టండి. కొట్టిన తర్వాత మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోద్ది. అంటే యాక్సెప్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ లోకి పోయి యాక్సెప్ట్ ని కూడా కొట్టాలి, క్లిక్ చేయాలి. అంతా అయిపోయిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా అయిపోద్ది. సో ఈ రెండు చేస్తే ఏం జరుగుతుంది? ఫీజు కట్టాను, సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేశాను. ఏం జరుగుతుంది? నీకు ఈ ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన ఈ కాలేజ్ ఎక్స్ ఉంది కదా, ఈ కాలేజ్ ఎక్స్ అనేది నీకు రిజర్వ్ అయిపోద్ది. ఇప్పుడు ఈ కాలేజ్ ఎక్స్ అనేది నీకు రిజర్వ్ అయిపోయింది. నీకు నచ్చిన కాలేజ్ నీకు రిజర్వ్ కూడా అయిపోయింది. ఇక సెకండ్ ఫేజ్ లోకి నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదు. కావాలంటే వెళ్ళొచ్చు, కానీ నీకు ఆల్రెడీ నచ్చింది వచ్చేసింది కదా, సాటిస్ఫైడ్ కదా, అవసరం లేదు సార్ దీనికంటే బెటర్ది కావాలి, వచ్చిన దానికంటే బెటర్ది కావాలనుకుంటే మీరు సెకండ్ ఫేజ్ లో కూడా వెళ్ళొచ్చు. యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద సెకండ్ ఫేజ్ ఆల్సో. సార్ నేను డబ్బులు కట్టేసిన, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేసిన కదా, మరి నేను సెకండ్ ఫేజ్ కి వెళ్ళకూడదా అంటే యూ కెన్ గో ఫర్ ద సెకండ్ ఫేజ్ ఫర్ ద బెటర్ ఆప్షన్. ఇంకా మంచి ఆప్షన్స్ కావాలనుకుంటే వెళ్ళొచ్చు. ఓకేనా? ఇది వీళ్ళ గురించి. ఇప్పుడు ఎక్కువ శాతం 95% మంది పిల్లలు ఇక్కడ ఉంటారు. సీట్ ఈజ్ నాట్ ఓకే, సీట్ వీళ్ళకి నచ్చదు. దీంట్లో కూడా రెండు రకాలు ఉంటారు. మళ్ళీ ఇందులో కూడా ఏంటంటే, సార్ నాకు సీటు ఎట్లా వచ్చిందంటే నేను ఒక 50 ఆప్షన్స్ పెట్టుకున్నాను సార్, నాకు 40వ ఆప్షన్ వచ్చింది. 50 ఆప్షన్స్ పెట్టాను, నాకు 40వది వచ్చింది. పర్వాలేదులే కానీ ఇంతకంటే బెటర్ది వస్తే బాగుండు, ఇంతకంటే బెటర్ది వస్తే బాగుండు సార్ అరే అని అనుకునేటోళ్ళు కొంతమంది. అంటే ఫుల్ సాటిస్ఫైడ్ కాదు, అట్లానే అసలు సీట్ వద్దని కాదు, వాళ్ళకి సీట్ కావాలి, కానీ ఇంతకంటే బెటర్ది వస్తే బాగు కదా అనుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని నేను ఇటు సైడ్ పెట్టా. ఎవరిని? ఇగో ఇటు సైడ్. సో సీటు వద్దు కాదు అంటే నాకు ఓకే కాదు అనుకున్న వాళ్ళు రెండు రకాలు ఉంటారు. నేను తప్పనిసరిగా కన్వీనర్ కోటాలోనే సీటు కొడతా, బట్ వచ్చిన సీటు నాకు పర్వాలేదులే కానీ దీనికంటే బెటర్ వస్తే ఇంకా బాగుండు అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏమో అసలు నాకు నచ్చలేదు, నేను అసలు అనవసరంగా ఈ ఆప్షన్ పెట్టుకున్నా, తప్పు చేసిన, నాకు ఈ సీటు వద్దే వద్దు అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. సరే, మీరు ఏ కేటగిరీ చెందిన వాళ్ళైనా సరే ఇందులో మీరు రెండు పనులు చేయొచ్చు. ఒకటి ఏంటంటే, మీరు ఫీజు కట్టేయచ్చు, సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేసేయచ్చు. ఫీజు కట్టొచ్చు, సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేయొచ్చు. మీకు సీటు అంతగనం నచ్చకపోయినా, అంటే నువ్వు 50 ఆప్షన్స్ పెట్టుకుంటే 40వది వచ్చింది, బట్ సమ్ వాట్ ఓకే, కానీ నాకు ఇంతకంటే బెటర్ రావాలి, ఇంకా మంచిది వస్తుంది అనుకున్న పిల్లలు మీరు కంపల్సరీగా ఫీజు కట్టేయండి, సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేసేయండి. మీకు వచ్చిన కాలేజ్ ఎక్స్ మీకు రిజర్వ్ అయిపోద్ది. ఏమైందండి? మీకు కాలేజ్ ఎక్స్ ఏమైంది? రిజర్వ్ అయిపోయింది. ఎవరైతే పిల్లలు అసలు ఫీజే కట్టలేదు, నాకు వద్దు సార్ ఈ సీటు, నేను ఉత్తగా కూర్చుంటా కానీ నేను బీటెక్ కాలేజీలో చదవను అనుకునే పిల్లలు ఫీజు కట్టని వాళ్ళు ఉంటారు. అంటే సీట్ నాట్ ఓకే అనుకున్న వాళ్ళు కొంతమంది భయంతో ఫీజు కట్టేటోళ్ళు ఉంటారు, ఎందుకన్నా మంచిదని. కొంతమంది ఏదైతే చూసుకుందాం అని చెప్పి కట్టని వాళ్ళు ఉంటారు. కట్టని వాళ్ళకి ఏం జరుగుతుందంటే, మీకు ఏదైతే సీట్ ఫస్ట్ ఫేజ్ లో అలాట్ అయిందో అది క్యాన్సిల్ అయిపోద్ది. సీట్ ఏమైందంటే క్యాన్సిల్ అయింది. సో ఫీజు కట్టి సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే ఈ కాలేజ్ ఎక్స్ అనేది మీకు రిజర్వ్ అయి ఉంటుంది, లేకపోతే సీట్ క్యాన్సిల్ అయిపోద్ది. ఇప్పుడు ఎవరికి లాభం జరగబోతుంది, ఎవరికి నష్టం జరగబోతుంది, ఏ విధంగా జరగబోతుంది అనేది మీకు ఇప్పుడు ఒక ట్రీ మొత్తం వేసి చూపిస్తా చూడండి. ముగ్గురు అర్థమైంది కదా, సీటు ఓకే, సాటిస్ఫైడ్. వీళ్ళు కాలేజీకి ఏమైనా వెళ్ళాలా సార్ మీరంటే మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లోనే కూర్చోవాలి. అమ్మో నాకు నచ్చింది వచ్చింది కదా, నేను కాలేజీకి వెళ్ళిపోతా, అక్కడ చేస్తా, ఏముండదు. మీరు ఆన్లైన్ లో ఇంట్లో కూర్చొని సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, ఫీజు కట్టాలి, కాలేజీకి పోవాల్సిన అవసరం లేదు. కావాలంటే ఉత్తరం చూసి రావడానికి పోండి అంతే తప్ప మీరు కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు కాలేజీకి పోనంత మాత్రం మీ కాలేజ్ పోదు, అది అట్లనే ఉంటది, మీకే ఉంటది. సో సీట్ నాట్ ఓకే అనుకున్న వాళ్ళు ఫీజు కడితే మీకు లాభం ఏంది, ఫీజు కట్టకపోతే మీకు జరిగే నష్టం ఏంది ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫస్ట్ వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే వీళ్ళిద్దరు ఎవరు వీళ్ళు నచ్చినా నచ్చకపోయినా కాలేజ్ ఎక్స్ ని సీట్ ని రిజర్వ్ చేసుకున్న వాళ్ళు వీళ్ళిద్దరు, అవునా కదా? సో వీళ్ళిద్దరి గురించి ఫస్ట్ మాట్లాడదాం. వీళ్ళకి జరిగే లాభం ఏంది, వీళ్ళకి పక్కగా నష్టం జరుగుతుంది, ఏం జరుగుతుంది ఒకసారి చూద్దాం. రైట్, ఫస్ట్ కాలేజ్ ఎక్స్ వచ్చింది. కాలేజ్ ఎక్స్ లో రెండు రకాలు ఉన్నారు. ఒకరికేమో నచ్చింది, ఒకరికేమో సూసాయిగా నచ్చింది. దీనికంటే బెటర్ వస్తే బాగుండని వీళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ ఇద్దరు కూడా ఫీజు కట్టేశారు, ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేసేశారు. ఇద్దరు కూడా కాలేజ్ ఎక్స్ అనేది రిజర్వ్ అయిపోయింది. వీళ్ళకి ఏముంది ఇప్పుడు? వీళ్ళ దగ్గర కాలేజ్ ఎక్స్ అనేది వీళ్ళ చేతిలో, వీళ్ళ జేబులో ఉందన్నమాట. ఇప్పుడు కాలేజ్ ఎక్స్ అనేది వీళ్ళ జేబులో ఉంది. కొద్దిగా జాగ్రత్తగా వినంటే మీకు ఇప్పుడు నేను చెప్పేదానికి ఇంటెన్షన్ మొత్తం కూడా అర్థమైంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు సెకండ్ ఫేజ్ కి పోతారు. మీరు
ఫీజు కట్టేశారు, సీట్ ని రిజర్వ్ చేసుకున్నారు, జైలు పెట్టుకున్నారు. మీరు ఇప్పుడు సెకండ్ ఫేజ్ కి వెళ్ళి ఏం చేస్తారు, న్యూ వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. ఇక్కడ జాగ్రత్త చూడండి, న్యూ వెబ్ ఆప్షన్స్, మళ్ళీ కొత్తగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఆల్రెడీ నేను ఇచ్చిన కదా సార్ అంటే అవన్నీ మళ్ళీ డిలీట్ అయిపోయి ఉంటాయి, ఇప్పటికల్లా ఉండవు ఇక లోపల. మళ్ళీ వెబ్ ఆప్షన్స్ మనకి 17th 18th ఓపెన్ అయినప్పుడు కొత్తగా వెబ్ ఆప్షన్స్ మళ్ళీ ఫస్ట్ కాడ నుంచి పెట్టుకోవాల్సి వస్తుంది. మనం ఆల్రెడీ పెట్టినవి అందులో ఉండవు, మళ్ళీ మనం కొత్తగా పెట్టాల్సి వస్తుంది, న్యూ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఈ సీట్ ఎక్స్ ని వీళ్ళు ఎవరైతే రిజర్వ్ చేసుకుని ఫీజు కట్టి ఉన్నారో వీళ్ళకి జరిగేది ఏంటంటే, నెంబర్ 1, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 50 ఆప్షన్స్ మళ్ళీ పెట్టావు, 50 ఆప్షన్స్ పెట్టాలి. ఎలా పెట్టాలో నేను చెప్తా. ఐ విల్ టెల్ యూ హౌ టు కీప్ న్యూ వెబ్ ఆప్షన్స్ ఇన్ ఫేజ్ 2. ఎట్లా పడితే అట్లా పెడితే మళ్ళీ నీకు అన్యాయం జరుగుతుంది. నువ్వు ఫీజు కట్టినా ఒక రేంజ్ లో నువ్వు అంతా రెడీగా పోయి ఇక్కడ తప్పు చేసినావు అనుకో, సెకండ్ ఫేజ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు రాంగ్ పెట్టుకున్నావు అనుకో, నీకు ఈ వచ్చిన మంచి కాలేజ్ కూడా పోద్ది. సో సెకండ్ ఫేజ్ లో వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి అనేది ఇప్పుడు నేను ఇప్పుడే చెప్తా. సో కొత్తగా వెబ్ ఆప్షన్స్ నేను చెప్పిన ప్రకారంగా మీరు పెడతారు. బెస్ట్ కాలేజ్ రావాలి కదా మీకు, పెడతారు. పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే, నీకు యాక్చువల్లీ కాలేజ్ ఎక్స్ వచ్చింది, రిజర్వ్ చేసి పెట్టుకున్నావు జేబులో. ఇప్పుడు ఇంతకంటే బెస్ట్ కాలేజే వస్తుంది. ఇక నీకు ఈ ఎక్స్ కాలేజ్ కంటే కూడా పైన ఉన్నాయన్ని బెస్ట్ కదా, ఈ ఎక్స్ కాలేజ్ కంటే కూడా బెస్ట్ కాలేజే వస్తుంది. ఇందులో ఫేజ్ 2లో దీనికంటే కూడా బెస్ట్ కాలేజే వస్తుంది. మాక్సిమం నీకు కంపల్సరీగా బెస్ట్ కాలేజ్ వస్తుంది. ఓకే, దాన్ని కాలేజ్ వై అనుకుందాం. వచ్చిన తర్వాత మీరు, సార్ నేను ఆల్రెడీ ఫీజు కట్టినా కదా సార్, మరి ఎక్స్ కట్టినాగా, ఈ ఎక్స్ కాలేజ్కి నేను ఆల్రెడీ డబ్బులు కట్టినా కదా, వై కాలేజ్కి ఎట్లా సార్ మళ్ళీ సపరేట్ గా మళ్ళీ కట్టాలా అంటే, మీరేం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. అసలు మీరు కట్టిన డబ్బులు కాలేజ్ ఎక్స్ కి పోవు. ఈ ఎక్స్ కాలేజ్ కి మనం ఇందాక కట్టిన డబ్బులు పోవు. ఎక్కడికి పోతాయి? అమౌంట్ గవర్నమెంట్ కి పోతాయి. గవర్నమెంట్ ఏ కాలేజీకి ఇస్తుంది మరి, ఎక్స్ కా వై కా జెడ్ కా ఎవరికి ఇస్తుంది అంటే, మొత్తం ఫేజులన్నీ అయిపోయిన తర్వాత నీకు లాస్ట్ కి ఒక కాలేజ్ అసైన్ అయింది, లాస్ట్ కి ఫిక్స్డ్ అది, ఆ కాలేజీకి నువ్వు ఫస్ట్ లో కట్టిన డబ్బులు పంపిస్తుంది. అప్పటిదాకా ఇక్కడ బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు వై అనే కాలేజ్ వచ్చింది అనుకుందాం, ఎక్స్ అనే కాలేజ్ కంటే బెటర్ కాలేజ్ వచ్చింది. సో నీకు బెటర్ కాలేజ్ రావచ్చు. అప్పుడు ఇందులోకే నేను పోయి జాయిన్ అవుతా అనుకున్నావు అనుకో, నీ కాలేజ్కి ఎక్స్ కు పోకుండా డబ్బులు వైకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. నేను ఫస్ట్ లో కట్టిన డబ్బులు వైకి ట్రాన్స్ఫర్ అవుతాయి. మళ్ళీ ఇక్కడ సపరేట్ గా అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కట్టాలంటే, ఎక్స్ కి నువ్వు 1,00,000 రూపాయలు కట్టినావు, వై కాలేజ్ యొక్క ఫీజు 1,00,000 కాదు 1,50,000 ఉంటే, మరి వై కాలేజ్ యొక్క ఫీజు ఎక్కువ ఉంది కదా 50,000, అప్పుడు నువ్వేం చేయాలి, ఎక్స్ట్రా 50,000 ఇక్కడ కట్టాల్సి వస్తుంది. సో ఎక్స్ కాలేజ్ కట్టిన అమౌంట్ కంటే వై కాలేజ్ అమౌంట్ కి ఎక్కువ ఉంటే ఫీజు, ఆ ఎక్స్ట్రా అమౌంట్ ని మీరు పే చేయాల్సి వస్తుంది తప్ప, లేకపోతే అవసరం లేదు. ఒకవేళ ఇక్కడ అమౌంట్ కంటే ఇక్కడ అమౌంట్ తక్కువ ఉందనుకోండి, ఇక్కడ 1,00,000 కట్టావు, ఇక్కడ 75,000 ఉందనుకోండి, అప్పుడు ఆ 25,000 ఏదైతే ఎక్స్ట్రా నువ్వు కట్టావో అది నీకు రిటర్న్ అయింది, తర్వాత నీ బ్యాంక్ అకౌంట్ లో మళ్ళీ రిటర్న్ పడిపోద్ది. సో ఇక్కడ వీళ్ళకి ఏం జరుగుతుందంటే, ఒకవేళ సార్ నాకు వై కాలేజ్ కంటే అంటే ఎక్స్ కాలేజ్ కంటే బెటర్ రాకపోతే, అంటే యూ విల్ బి ఆన్ ద సేఫెస్ట్ సైడ్ దట్ యుల్ గెట్ మినిమం ఎక్స్ కాలేజ్. ఇక నీకు తక్కువలో తక్కువ ఎక్స్ కాలేజే వస్తుంది, కానీ ఎక్స్ లేదా అంతకంటే బెస్ట్ కాలేజ్ వస్తుంది తప్ప, ఎక్స్ కాలేజ్ కంటే కింద ఉన్న వరస్ట్ కాలేజ్ అయితే నీకు రాదు. ఇక ఎక్స్ కంటే కింద ఉన్న వరస్ట్ అనేటే కదా, దానిపైన కదా బెస్ట్ నువ్వు పెట్టుకున్నది. సో ఈ ఫీజు పేమెంట్ చేయడం వల్ల మీకు జరిగే లాభం ఏంటంటే, మీరు సెకండ్ వెబ్ ఆప్షన్స్ నేను చెప్పే విధంగా ఒకవేళ పెట్టుకుంటే, ఈ ఎక్స్ కాలేజ్ కంటే కూడా బెటర్ కాలేజే వస్తుంది తప్ప అంతకంటే వరస్ట్ కాలేజ్ రాదు. అంటే బేసిక్ అనమాట, ఇక మినిమం. నాకు ఒక ధైర్యం, ఈ ఎక్స్ కాలేజ్ కంటే కూడా బెటరే వస్తాయి తప్ప ఇక ఇంతకు మించి కిందికి అయితే పోదు. నేను సేఫ్ సైడు. ఎక్స్ కాలేజ్ కంటే కూడా దరిద్రమైన కాలేజ్ నాకు రాదు, ఎక్స్ కాలేజ్ కంటే సూపర్ గా ఉన్న కాలేజీలే వస్తాయి, లేదా ఎక్స్ కాలేజ్ అన్నా ఉంటది, దాని కింద ఉన్న కాలేజీలు నాకు రావు అనే ఒక నమ్మకం మీకు ఉంటది. దేనివల్ల మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఫీజు పేమెంట్ చేశారు, బికాస్ యూ మే బీ లైకింగ్ ద కాలేజ్ ఆర్ మేబీ స్లైట్లీ యు ఆర్ లైకింగ్ ద కాలేజ్. వీళ్ళు సేఫ్ సైడ్ లో ఉంటారు, వెరీ సేఫ్, చాలా సేఫ్ లో ఉంటారు. అట్లా అని చెప్పి ఎట్లా పడితే అట్లా వెబ్ ఆప్షన్స్ పెట్టకూడదు. ఎట్లా పెట్టాలో నేను చెప్తాను ఇప్పుడు. ఇది ఇక్కడ విన్నారో అక్కడ వినలేదు అనుకోండి, ఇక్కడ విన్నారు, అచ్చా నాకు బెస్ట్ దొరుకుతుందా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటే మళ్ళీ రాదు, దానికి నేను బాధ్యుని కాదు. వీడియో వింటే చివరి దాకా వింటేనే దీనికి అర్థం పరమార్థం ఉంటుంది. రైట్, ఇప్పుడు ఇందాక ఫీజు కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఫీజు కట్టిన వాళ్ళకి సీట్ క్యాన్సిల్ అయిద్దానా కదా, మరి వీళ్ళకి ఏంది జరుగుతుంది, వీళ్ళకైతే ఇట్లా జరుగుతుంది. మినిమం వీళ్ళకి ఎక్స్ కాలేజ్ అనేది భరోసా ఉంది, దానికంటే బెస్ట్ దే వస్తుంది తప్ప దానికంటే తక్కువదైతే రాదు వీళ్ళకి. వీళ్ళు సేఫ్ సైడ్ లో ఉన్నారు. రెండు, ఇట్లా వచ్చిన హ్యాపీయా, ఇట్లా వచ్చిన హ్యాపీయా, సూపర్. ఒకవేళ ఎవరికైతే ఎక్స్ కాలేజ్ వచ్చిందో నాట్ సాటిస్ఫైడ్ అండ్ వాళ్ళు ఫీజు కట్టలేని వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు ఫీజు కట్టని వాళ్ళు కూడా ఉంటారు కదా, ఫీజు కట్టకపోతే ఏమైందని చెప్పా, సీట్ క్యాన్సిల్ అయిద్దని చెప్పా. సీట్ క్యాన్సిల్ అయింది.
వీళ్ళు ఇప్పుడు సెకండ్ వెబ్ ఆప్షన్స్ లో కొత్తగా ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు ఏం జరుగుతుంది, నువ్వెలా పెడతావో వాళ్ళు కూడా అట్లనే పెట్టుకుంటారు, మంచి మంచి కాలేజీలో పెట్టుకుంటారు. పెట్టుకున్నప్పుడు వాళ్ళకి జరిగే నష్టం ఏంటంటే రెండు ఉన్నాయి. నెంబర్ 1, ఒక లాభం ఏంటంటే వాళ్ళకి బెటర్ కాలేజ్ దాని ఎక్స్ కంటే బెటర్ కాలేజ్ వై రావచ్చు, వాళ్ళకు కూడా ఎక్స్ కంటే బెటర్ కాలేజ్ వై రావచ్చు, బట్ లెస్ ఛాన్సెస్. ఇది జరగడానికి మేబీ 10%, 20% మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఇక 80% ఈ రెండిట్లో జరగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ రెండిట్లలోనే జరగడానికి 80% ఛాన్స్ ఉంటుంది, ఒక 20% మాత్రమే బెస్ట్ కాలేజ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఫీజు కట్టకుండా లోపలికి పోయారు కాబట్టి, వీళ్ళ దగ్గర అసలు ఏ సీట్ లేకుండా ఎంటీ హ్యాండ్స్ తోటి సెకండ్ వెబ్ ఆప్షన్స్ లోకి పోయారు కాబట్టి అక్కడ ప్రాబ్లం అవుతుంది. అది ఎందుకు అవుతుందో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఇందులో ఐదర్ వాళ్ళకి ఎక్స్ కంటే కూడా బెటర్ కాలేజ్ రావచ్చు, లేదా ఎక్స్ కంటే కూడా దరిద్రమైన కాలేజ్ కూడా రావచ్చు. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, నాకు ఎక్స్ వచ్చింది, నాకు ఈ కాలేజ్ నచ్చలేదు, నేను 50 ఆప్షన్స్ పెట్టుకుంటే 45 వచ్చింది, నాకు నచ్చట్లేదు అది అని అనుకుని దీనికి ఫీజు కట్టకుంటే ఆటోమేటిక్ గా సీట్ క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ సీట్ క్యాన్సిల్ చేయొద్దండి. ఇఫ్ యూ డోంట్ పే ద ఫీ దెన్ యువర్ సీట్ ఆటోమేటికల్లీ విల్ బి క్యాన్సిల్డ్. డోంట్ క్యాన్సిల్ ఆన్ యువర్ ఓన్. మీ ఓన్ గా కనుక సీట్ క్యాన్సిల్ చేస్తే మీరు అసలు సెకండ్ ఫేజ్ కి థర్డ్ ఫేజ్ కి ఎలిజిబుల్ కాదు. యూ విల్ బి థ్రోన్ అవుట్ ఆఫ్ ఎప్సెట్ కౌన్సిలింగ్. యూ విల్ బి థ్రోన్ అవుట్ ఆఫ్ ద ఎప్సెట్ కౌన్సిలింగ్. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ లోంచి మిమ్మల్ని బయటికి విసిరేయబడతారు. మీరు ఓన్ గా సీట్ ని క్యాన్సిల్ చేయకూడదు, చేయకండి. చేస్తే ఎంసెట్ నుంచి చదువుకొని బయటికి వెళ్ళిపోవడమే. సో ఫీజు మీరు పే చేయకపోతే ఆటోమేటిక్ గా సిస్టమే మీ సీట్ ని క్యాన్సిల్ చేసేస్తుంది. మీరు ఎంటీ హ్యాండ్స్ తోటి సెకండ్ ఫేజ్ లోకి వెళ్తారు. కొత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు బెస్ట్ కాలేజ్ వచ్చే ఛాన్స్ ఉంది 20%. దానికంటే కూడా వరస్ట్ కాలేజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఇది ఒక అనుకోండి, ఇక 75 to 80% వరకు ఇది ఉంటుంది. ఇంకోటి ఏముండొచ్చు అంటే మీకు అసలు సీట్ అలాట్ కాకుండా కూడా ఉండొచ్చు, సీట్ అసలే అలాట్ కాకుండా కూడా ఉండొచ్చు. సో ఐదర్ యూ మైట్ గెట్ బెస్ట్ కాలేజ్ అదర్ దాన్ ఎక్స్ కంటే కూడా బెస్ట్ కాలేజ్ కొట్టొచ్చు, 20% ఛాన్స్ ఇక్కడ. బట్ ఇక్కడ 75 to 80% ఛాన్స్ ఏంటంటే నీకు ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన కాలేజ్ కంటే కూడా దారుణమైన కాలేజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. లేదంటే అసలు సీట్ రాకుండా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఈ మూడిట్లో ఏదన్నా జరగవచ్చు. బట్ ఇక్కడ మినిమం గ్యారంటీ అనేది ఉండదు. ఇప్పుడు వీళ్ళకి మినిమం గ్యారంటీ ఉందా? ఫీజు కట్టి లోపల పోయిన వాళ్ళకి మినిమం గ్యారంటీ ఉంది, నాకు ఎక్స్ కాలేజ్ కంటే బెటర్ దే వస్తుంది తప్ప అంతకంటే వరస్ట్ రాదు అనే ఒక గ్యారంటీ ఉంది వీళ్ళకి. కానీ వీళ్ళకి ఆ గ్యారంటీ ఉందా? వీళ్ళకి ఆ గ్యారంటీ లేదు. ఎందుకు ఉండదు సార్ వీళ్ళకి ఆ గ్యారంటీ ఎందుకు ఉండదంటే వీళ్ళు ఈ సీట్ ని సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు, అమౌంట్ పే చేయలేదు, వాళ్ళు సేఫ్ గా జేబులో దాన్ని పెట్టుకోలేదు, ఎంటీ హ్యాండ్స్ తోటి వెళ్ళిపోయారు. మరి సెకండ్ ఫేజ్ లో అన్ని సీట్లు వస్తాయా సార్ అంటే రావు. ఎందుకు చెప్తా, కొంతమంది తెలియక మాట్లాడుతూ ఉంటారు. నేను ఏం జరుగుతుందో రియాలిటీ చెప్తా, ఒకసారి వినండి. ఎందుకు వీళ్ళకి ఒక్కోసారి సీట్ కూడా నాట్ అలర్ట్ అయిన పిల్లలు నేను చాలా మంది నేను చూసిన, ఎన్నో సంవత్సరాలు చూస్తున్నా, నాకు తెలుసు. వాళ్ళ అనుకున్న కాలేజ్ కంటే కూడా దారుణమైన కాలేజ్ వచ్చి తర్వాత అమ్మో ఇది కూడా పోతుందేమో అని చెప్పి ఈ దారుణమైన కాలేజీలో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి నెత్తి నోరు మొత్తుకొని చెప్పిన డబ్బులు కట్టరా. ఇప్పుడు మీకు చెప్తున్నాగా, చెప్పినా కట్టని వాళ్ళకి ఎక్స్ దరిద్రంగా ఉంది అని అనుకుంటే వాడికి వచ్చే నెక్స్ట్ కాలేజ్ అంతకంటే దారుణంగా వచ్చిన తర్వాత వామో ఈ సీటు కూడా పోద్దేమో అనుకొని జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో కాబట్టి నేను చెప్పేది వినండి, ఫీజు ఒకవేళ వెబ్సైట్ కన్వీనర్ ద్వారాగా మీరు జాయిన్ అవుదాం అని అనుకుంటే సీట్ కొద్దిగా అటు ఇటు ఉన్నా కానీ డబ్బులు కట్టేసి జాయిన్ అయిపోండి. చాలా మంది చెప్తా ఉంటారు, మీకు యూట్యూబ్లో ఎవరు చెప్తారు తెలుసా, ఈ ప్రైవేట్ కాలేజీలకి డబ్బులు పెట్టి మిమ్మల్ని తీసుకుపోయి జాయిన్ చేసిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏజెంట్స్ అంటారు, బ్రోకర్లు అంటారు. వాళ్ళు యూట్యూబ్లలో ఇప్పుడు అంతా బాగా ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తారంటే మీకు ఏం కాలేజ్ రాబాయి, అసలు నీకు సీట్ నచ్చకపోతే డబ్బులు కట్టకంటాడు. నువ్వు కట్టకపోతే ఏదైతే అంతకంటే దారుణమైన కాలేజ్ వస్తే ఫస్ట్ వచ్చిన దానికే కట్టొద్దు అన్నాడు, రెండో దానికి ఏమంటాడు, దాంట్లో చదివి కూడా వేస్తే అసలు డబ్బులు కట్టకు, ఎట్లా అక్కడ తర్వాత అంతా ఫస్ట్ సెకండ్ ఫేజ్ వస్తా ఉంటుంది. ఇక అప్పుడు అంటాడు, అప్పుడు మొదలు పెడతాడు. ఇక ఇదంతా కాదులే కానీ నాకు ఒక గీతాంజలి కాలేజ్ అని తెలుసు, దాంట్లో మామూలుగా బయట వాళ్ళకైతే 10 లక్షలు తీసుకుంటారు, నీకు 5 లక్షలలో సెట్ చేస్తా, నా కమిషన్ 1 లక్ష రూపాయలు ఉంటుంది, లేదా 70,000 80,000 ఉంటుంది, ఇక అంతే, మనం దాంట్లో కాలేజ్ నేనున్నగా నీకెందుకు అని అంటాడు. అట్లా డబ్బులు దొబ్బడానికి కొంతమంది తయారై ఉంటారు. వాళ్ళ మాటలు యూట్యూబ్ లో వస్తున్నారు ఇప్పుడు వాళ్ళందరూ కూడా. అలాంటి వాళ్ళ మాటలను మీరు నమ్మకండి, ఓకేనా. సో ఎందుకంటే రైతు బిడ్డలు చాలా మంది ఉంటారు, ఇందులో చిన్న చిన్న ఎంప్లాయీస్ పిల్లలు ఉంటారు. మీరు అంత లక్షలు పోగేసి అక్కడ కట్టాల్సిన అవసరం లేదు. ఇక మన ఏపీ అండ్ తెలంగాణలో అంత పెద్ద పెద్ద కాలేజీలు లక్షలు పెట్టి చదవాల్సిన అవసరం లేనే లేదు. ఏమైనా కావాలనుకుంటే వేరే రాష్ట్రాలకు పోండి, తమిళనాడులో సూపర్ కాలేజీలు ఉన్నాయి,
ఇక్కడ బెంగళూరులో కూడా మన ఏపీ తెలంగాణ కంటే బెస్ట్ కాలేజీలు ఉన్నాయి. అక్కడ మీరు డబ్బులు కట్టాలనుకుంటే అక్కడ పోయి కట్టండి, అక్కడ ఇంకా బాగుంటది. ఓకేనా? ఇక్కడ ఉన్న కాలేజీలకి ఆల్రెడీ టాప్ 5 or 6 ఉంటాయి టాప్ కాలేజెస్. అవి కాకుండా మిగతా వాటిలో ఎక్కడ మీరు ఈ డబ్బులు కట్టి జాయిన్ అయినా ఉత్తగా జాయిన్ అయినా పెద్ద తేడా ఉండదు. కాబట్టి అనవసరంగా ఇక్కడ జాయిన్ కాకండి. రైట్. సో కాబట్టి అలాంటి మాటలకి మీరు లొంగి వాళ్ళ మాటలు విని మీరు ఫీజులు కట్టకుండా ఉంటే మీకు లాస్ అవుతుంది. యాజ్ అ బ్రదర్ గా చెప్తున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి నాకేం టైఅప్ లేదు. మీరు ఫీజులు కట్టకపోతే మీరు కడితే నాకేం డబ్బులు ఇయ్యరు, వాళ్ళు కట్టకపోతే నాకు లాస్ ఏం కాదు. సో మీకు లాస్ కావాలి. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి మా ఛానల్ని ఫాలో అవుతున్నారు మీరు. సో పిల్లలు ఒక ఉద్దేశంతో ఫాలో అవుతున్నారు, పేరెంట్స్ మమ్మల్ని ఫాలో అవుతున్నారు ఒక ఉద్దేశంతో మంచి కాలేజ్ రావాలని చెప్పి. కాబట్టి మీరు ఈ తప్పును మాత్రం అస్సలు చేయకండి. తెలిసి నేను ఇన్నిసార్లు చెప్పినా కానీ 1 or 2% చేసే వాళ్ళు ఉంటారు, దానికి ఎవ్వరేం చేయలేరు. కానీ కొద్ది గొప్ప తెలివితేటలతో ఆలోచించి మీకు ఇప్పుడు నేను పూర్తిగా జరగబోయే ఫ్యూచర్ చెప్తున్నా. వరస్ట్ కాలేజ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సీట్ కూడా అలాంటి కాకుండా కూడా ఉండొచ్చు. సరే సార్, ఎందుకు సీట్ అలాంటి కాదు, ఎందుకు వరస్ట్ కాలేజ్ వస్తుంది మాకు అసలు సెకండ్ ఫేజ్ లో ఫీజు కట్టకపోయినంత మాత్రాన? అన్ని కాలేజీలు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెడతాయి కదా, మనం కూడా పెట్టుకుంటాం కదా, మళ్ళీ ఆర్డర్ ప్రకారంగా తీస్తాడు కదా, 1 2 3 అని తీస్తాడు కదా. ఎందుకు అని అంటే నేను చెప్తా వినండి. ఇప్పుడు ఇక వీళ్ళు ఉన్నారా, వీళ్ళు మోస్ట్ డేంజరస్ మీకు ఎవరంటే వీళ్ళు మోస్ట్ డేంజరస్ ఎవరు తెలుసా? వీళ్ళు ఏంది సార్, వీళ్ళేం డేంజరస్ సార్ మాకు అని అంటే, ఫస్ట్ ఫేజ్ లో వీళ్ళకి కావాలనుకున్న కాలేజ్ వీళ్ళకి వచ్చింది. వీళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు? అసలు సెకండ్ ఫేజ్ కే బోరు వీళ్ళు. దీంట్లో ఇప్పుడు ఒక 10-15% ఇక్కడ ఉన్నారనుకోండి, వీళ్ళకి ఆల్రెడీ మంచి కాలేజీలు అనుకున్నవి వచ్చేసి ఉంటాయి. వీళ్ళు అసలు సెకండ్ ఫేజ్ కి వెళ్ళకపోతే వీళ్ళకి వచ్చిన కాలేజెస్ అంటే ఇందులో ఒక 5,000 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఒక 5,000 మంది ఉన్నారు స్టూడెంట్స్, 5,000 మంది స్టూడెంట్స్, లేదా ఒక 10,000 మంది అనుకోండి, ఒక 10,000 స్టూడెంట్స్, ఎందుకంటే మనకు 80,000 మంది కదా. సో ఒక 10,000 స్టూడెంట్స్ వాళ్ళకి సీట్లు నచ్చినాయి, ఇక నాకేం పర్వాలేదు అని చెప్పి అనుకున్న వాళ్ళు ఉన్నారు అనుకుందాం. వీళ్ళు అసలు సెకండ్ ఫేజ్ కే బోర్. వీళ్ళు ఫీజు కట్టేసి సెకండ్ ఫేజ్ లో అసలు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకుండా హాయిగా ఇంట్లో కూర్చొని పడుకొని నిద్రపోతా ఉంటారు. అంటే ఈ 10,000 సీట్స్ మనకి సెకండ్ ఫేజ్ లోకి రావు అసలు. ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో నువ్వు కొత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సెకండ్ ఫేజ్ లో ఈ 10,000 సీట్స్ బ్లాక్ అయిపోయి ఉంటాయి. వీళ్ళు తీసేసుకున్నారు, వీళ్ళ దగ్గర పెట్టేసుకున్నారు, వీళ్ళు వెబ్ ఆప్షన్స్ లోకి అసలు రారుగా. కాబట్టి ఈ 10,000 సీట్స్ బ్లాక్, ఇవి అందులో ఉండవుగా, ఆ లిస్ట్ లో ఇవి ఉండవు. సెకండ్ వెబ్ ఆప్షన్స్ లో పెట్టబోయే లిస్ట్ లో ఈ 10,000 సీట్స్ ఆబ్సెంట్ అయిపోయి ఉంటాయి, ఉండవు. సో మిగిలిన సీట్లు ఉంటాయి. ఏముంటాయి? నువ్వు ఆల్రెడీ కాలేజ్ ఎక్స్ పట్టుకొని వెబ్ ఆప్షన్స్ లోకి పోతున్నావు కదా, నీ జేబులో ఉన్నది, ఆయన జేబులో ఉన్నాయి, ఒక 5,000 సీట్లు ఎక్స్ట్రా మిగిలిపోయి ఉన్నాయి. ఇవన్నీ కలిపి మళ్ళీ ఒకసారి వెబ్ ఆప్షన్స్ తీస్తారు. తీసినప్పుడు ఏం జరుగుతుంది? మళ్ళీ నువ్వేం చేస్తావు? సార్ నాకు కాలేజ్ ఎక్స్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ నీకు MG80 వచ్చింది. సార్ నాకు MG80 వచ్చిందిగా, ఇప్పుడు నాకు MG80 కంటే బెటర్ కాలేజీలే కావాలని చెప్పి ఆప్షన్స్ పెట్టుకుంటావు. నువ్వు ఎప్పుడు MG80 వదిలేస్తావు? ఎప్పుడు నీ దగ్గర నుంచి MG80 పోతుంటే MG80 కంటే బెటర్ కాలేజ్ వస్తే నీ దగ్గర నుంచి ఎక్స్ కాలేజ్ పోయి ఆ Y కాలేజ్ నీకు వస్తుంది. అంటే వెన్ విల్ యూ లీవ్ దిస్ ఎక్స్ కాలేజ్? నువ్వు వెబ్ ఆప్షన్స్ లోకి పోయినా గానీ ఎక్స్ కాలేజ్ ఎప్పుడు వదులుకుంటావు? దీనికంటే బెటర్ వస్తేనే వదులుకుంటావు తప్ప దీనికంటే వరస్ట్ వస్తే తీసుకోవు కదా. అసలు వరస్ట్ ఆప్షన్స్ పెట్టావు కదా నువ్వు, దీనికంటే బెస్టే పెడతావు. అంటే మనం వెబ్ ఆప్షన్స్ లోకి పోయినా గానీ దెర్ ఇస్ ఎ కండిషన్. ఈ పిల్లగాడు ఫీజు కట్టాడు, వీడికి ఈ కాలేజ్ కంటే బెస్ట్ కాలేజ్ వస్తేనే ఇస్తాడట, లేకపోతే ఇవ్వడట అని చెప్పి ఆల్రెడీ ప్రోగ్రామ్ సెట్ అయి ఉంటుంది అందులో. సో ఇంతకంటే బెస్ట్ వస్తే నీకు ఇచ్చి ఇది తీసేసుకుంటది, రాలేదనుకో నీ సీటు నీ దగ్గరనే ఉంచుతుంది. అంటే ఇంత స్ట్రిక్ట్ గా సెకండ్ ఫేజ్ జరగడం వల్ల అందులో సీట్లు తక్కువైనాయి. అండ్ పిల్లగాళ్ళు ఆల్రెడీ ఫీజులు పే చేసి ఉన్న పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఆల్రెడీ సేఫ్ సైడ్ లో ఇది పెట్టుకొని ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఎంటీ హ్యాండ్స్ తోటి పోయేటోడికి చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. అంతే కాదు, చాలా ఇబ్బంది అవుతుంది. అందుకనే వరస్ట్ కాలేజ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పింది నేను. వరస్ట్ కాలేజ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా? సో కాబట్టి దీనివల్ల ఎవరైతే ఫీజు కట్టకుండా సీట్ క్యాన్సిల్ చేసుకోవడం వల్ల ఎవరైతే సెకండ్ ఫేజ్ లోకి పోయి ఆప్షన్స్ పెట్టుకుంటారో మీకు వరస్ట్ కాలేజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇక ఇంత చెప్పినా గానీ మీరు ఒకవేళ ఆ పనులు చేస్తే దయచేసి నాకు మెసేజ్లు కూడా చేయకండి. ఓకే ప్లీజ్. రైట్. సో ఇది ఇప్పుడు సార్ సరే మీరు చెప్తున్నారు సార్, మేము వింటాము, మేము ఫీజు పేమెంట్ చేస్తాం, సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తాం సార్, మాకు కొద్దిగా ఓకే పర్వాలేదు అనిపించిన అంటే మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ నన్ను తర్వాత అనొద్దు. ఏమని చెప్తున్నా? ఏది ఏమైనా సరే 100 అయినా సరే నేను ఎంసెట్ ద్వారాగానే వచ్చిన కాలేజీలో జాయిన్ అవుతా అనుకుంటే మీరు ఫీజు పేమెంట్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేయండి. లేదు సార్ మా నాన్న దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, మా ఫ్యామిలీ దగ్గర బాగా ఆస్తులు ఉన్నాయి సార్,
ఈ కాలేజీలో ఏంది సార్ నేను జాయిన్ అయ్యేది, నేను రేపు యూనివర్సిటీలో డబ్బులు పెట్టి కొనుక్కుంటా, అక్కడ కొనుక్కుంటా, ఇక్కడ కొనుక్కుంటా, 4-5 పడవల మీద కాళ్ళు పెట్టి ఉన్నా సార్, నేను ఇక్కడ రాకపోతే నేను అక్కడ తీసుకుందామని చూస్తున్నా సార్ అంటే ఆ పిల్లగాడి గురించి నేను మాట్లాడట్లా. ఇక నువ్వు ఏదైనా చేసుకోవచ్చు, డబ్బులు కట్టకుండా కూడా ఉండొచ్చు. కానీ నేను మాట్లాడేది ఎవరి గురించి సార్, నేను ఏదేమైనా సరే ఎంసెట్ కాలేజీలకు ఏదైతే కౌన్సిలింగ్ జరుగుతుందో ఆ కాలేజీలలోనే జాయిన్ అయితే నా ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తే అది చాలు అనుకున్న పిల్లలకి బెటర్ కాలేజ్ రావడానికి ఏం చేయాలో నేను చెప్తున్నా. మీకు బెటర్ కాలేజ్ రావడానికి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ఈ ఫీజు పేమెంట్ చేయండి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. మీకు పూర్తిగా నచ్చకపోయినా కానీ సీటు చేసేసి దెన్ గో ఫర్ ద న్యూ వెబ్ ఆప్షన్స్ ఇన్ ద phase 2. సో ఈ phase 2 లో కొత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం వల్ల మీకు మినిమం వచ్చిన కాలేజ్ ఎక్స్గా మినిమం గ్యారంటీ అనమాట వస్తుంది, దానికంటే బెస్టే వస్తుంది. దానికోసం మీరు సెకండ్ వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి, phase 2 లో వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి ఇప్పుడు నేను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు phase 1 లో వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టారు, phase 1 లో ఓల్డ్ వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ జరిగిపోయింది కదా, ఓల్డ్ వెబ్ ఆప్షన్స్ మీరు ఎట్లా పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 24 ఆప్షన్స్ పెట్టారు అనుకుందాం. ఇక నేను ఇక్కడ పెట్టానంటే మీరు కూడా ఇట్లా పెట్టుకోకండి, నేను జస్ట్ ఒక అందాజగా టకటక రాసుకుంటూ పోయినా. ఒక 24 ఆప్షన్స్ పెట్టాడు ఒక స్టూడెంట్, పెట్టాడు JNTH CSC, JNTH CSM, CBITలో 2, UJSCలో 2, వాసవిలో 2, OIలో 2, ఇట్లా మళ్ళీ CBITలో CSD CSC ఇట్లా పెట్టుకుంటూ పోయాడు. ఇప్పుడు తనకి ఏమైందంటే తను పెట్టిందేమో 24 ఆప్షన్స్, తనకు 20వ ఆప్షన్ వచ్చింది. తనకి ఏమొచ్చిందండి, 20వ ఆప్షన్ వచ్చింది. ఓకేనా, సేమ్ ఇట్లనే కాదుగా, కొంతమంది 100 ఆప్షన్లు పెట్టుంటాడు, తనకి 90వ ఆప్షన్ వచ్చి ఉండొచ్చు. కొంతమంది 120 ఆప్షన్స్ పెట్టుకొని ఉండొచ్చు, వాళ్ళకి 50 ఆప్షన్ కూడా వచ్చి ఉండొచ్చు. సరే నువ్వు ఎన్నైనా పెట్టినావు, బట్ నువ్వు పెట్టిన ఆర్డర్లో ఈ 20వ ఆప్షన్ నీకు వచ్చింది. రైట్, ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఇక్కడ పెట్టిన ఆప్షన్ 1 2 3 4 5 and so on 20 వరకు ఉన్నాయి. మీరు ఇప్పుడు నాకు అందరు కమెంట్ చేసి చెప్పాలి ఈ 20th ఆప్షన్ ఏదైతే MGIT CSM ఉందో మీరేం ఫీల్ అయ్యి ఇలా పెట్టారు ఆర్డరు, అంటే దీనికంటే CSC ముందర ఎందుకు పెట్టారు అంటే యు ఆర్ ఫీలింగ్, మీరు ఏమనుకుంటున్నారంటే MGITలో CSM కంటే MGITలో CSA బెటరు, అంటే దీనికంటే ఇదే బెటర్ అని అనుకున్నారు కాబట్టి ఇది ముందర పెట్టి తర్వాత పెట్టారు. దీనికంటే ఇది బెటర్ కాబట్టి దీనికంటే ముందర పెట్టారు, ఇది దీనికంటే బెటర్ కాబట్టి దీనికంటే ముందర పెట్టారు. అంటే ఈ ఆప్షన్స్ అన్ని ఏంటి, ఈ పైన ఉన్న ఈ 19 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ 19 ఆప్షన్స్ ఏంటి, ఇవన్నీ కూడా MGIT CSM 20th ఆప్షన్ నువ్వు ఏదైతే పెట్టుకున్నావో దానికంటే కూడా బెస్ట్ కాలేజెస్ అనమాట. ఇవి బెస్ట్ బ్రాంచెస్, బెస్ట్ కాలేజెస్ యాజ్ పర్ యువర్ విష్. నువ్వు రాసుకున్న ప్రకారంగా నువ్వు ఎట్లయితే వెబ్ ఆప్షన్స్ పెట్టావు దాని ప్రకారంగా చూసుకుంటే నీ ఫీలింగ్ ఏంటంటే వీటికంటే ఇవి బెస్ట్. సో ఇప్పుడు నువ్వు సెకండ్ ఫేజ్ లోకి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తావు, సార్ నాకు MGITలో CSM వచ్చింది కదా, మినిమం ఇది ఉండాలి, లేదంటే దీనికంటే బెటర్ది రావాలి. సో అలా అనుకున్నప్పుడు నువ్వు phase 2 లో ఎట్లా పెట్టాలి వెబ్ ఆప్షన్స్. phase 2 లో వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలంటే ఈ కింద ఉన్నాయి నువ్వు అసలు పెట్టొద్దు, ఇక ఈ కింద ఉన్నాయి పెట్టకూడదు, ఈ పైన ఉన్నాయి అంటే 20 వరకే నువ్వు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో న్యూ వెబ్ ఆప్షన్స్ ఓన్లీ 1 to 20 మాత్రం పెట్టుకోవాలి. సో 1 2 3 4 and so on 20. MGIT నీకు వచ్చిందిగా, MGIT లాస్ట్ ఆప్షన్ పెట్టుకోండి. సో ఈ MGIT CSM కంటే బెటర్ అనుకుంటున్న కాలేజెస్ మాత్రమే దీని ముందర పెట్టుకోండి, దట్ టు ఇన్ ఆర్డర్, ఒక ఆర్డర్ లో పెట్టుకోండి. JNTH కాదు, JNTH. సో ఇలా పెట్టుకోవడం వల్ల ఇక దీని తర్వాత ఏమైనా పెట్టాలా సార్, ఏం పెట్టొద్దు, ఇక అసలు దీని తర్వాత మీరు అసలు ఏం పెట్టొద్దు, అసలు ముట్టుకోకూడదు. అందుకే నేను ఫస్ట్ ఫేజ్ లో ఏవైతే ఆప్షన్స్ పెట్టుకున్నారో ఇది ఒకసారి డౌన్లోడ్ చేసుకోమని చెప్పాను. ఆల్రెడీ మీకు ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా లోపల ఉంది. సో వెబ్ ఆప్షన్స్, సేవ్డ్ వెబ్ ఆప్షన్స్ అని ఒక ఆప్షన్ ఉంది, మీకు అది సేవ్ చేసుకోండి, అడిగన్నీ డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఇప్పుడు మీరు సెకండ్ ఫేజ్ లో పెట్టుకునేటప్పుడు ఎలా పెట్టాలి అంటే ఎక్కడైతే మీకు సీట్ వచ్చిందో అంతవరకు మాత్రమే కాలేజీలు పెట్టుకోవాలి, సార్ నేను దీంట్లో ఏదన్నా చేంజెస్ చేస్తా సార్ అంటే మీ ఇష్టం. నీకు వచ్చిన కాలేజ్ ఉంది కదా దానికంటే ముందర ఏదన్నా ఆప్షన్ చేంజ్ చేసుకుని ఇష్టం. కానీ ఈ MGITకి తర్వాత ఉన్న MGIT తర్వాత అంటే 20 ఆప్షన్ నీకు వచ్చిందిగా, 20 ఆప్షన్ తర్వాత ఉన్న కాలేజీలలో ఒకటి తీసి పైన పెట్టుకోకు. ఎందుకంటే ఈ కింద ఉన్న దీనికంటే దారుణం, దీనికంటే మంచి కావుగా సో ఇవి తీసుకొచ్చి ముందర పెట్టినామంటే పోయిందా, ఈ MGIT పోయి కింద ఉన్నది వస్తుంది, నీకు MGIT పోయి దీని కింద ఉన్న ఆప్షన్ వస్తుంది. కాబట్టి మీరేం చేయాలి, దీని కింద ఉన్నాయి పైన పెట్టుకోవడానికి చూడకండి, దీనికంటే పైన ఉన్నాయి, దీంతో కలిపి దీనికంటే పైన ఉన్నాయి మంచి ఆర్డర్లు ఇంకా మంచిగా పెట్టుకుంటా. సార్ నాకు ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు, CBIT కంటే VNR విజ్ఞాన్ జ్యోతి బాగుందాడు సార్, ఈ రెండింటిని నేను ఎక్స్చేంజ్ చేసుకుంటా సార్
నీ ఇష్టం. ఇట్లా పైన ఉన్న వాటిలో నువ్వు ఎక్స్చేంజ్ చేసుకో, మాట్లాడుకో. కానీ ఆప్షన్స్ మాత్రం 20 మాత్రమే పెట్టాలి. 20 అంటే 20 అనుకునేది. మళ్ళీ నీకు 50 ఆప్షన్ వచ్చి ఉంటే నువ్వు 50 వరకే పెట్టాలి. నువ్వు ఒకవేళ 70 ఆప్షన్స్ నువ్వు 100 పెట్టావు, 70th ఆప్షన్ నీకు సీట్ వచ్చింది, ఈ ఫస్ట్ 70 వరకే పెట్టుకో, దాని తర్వాత అసలు పెట్టకు. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఇక్కడ ఇట్లా పెట్టారు కదా, ఈ విధంగా 20 పెట్టారు, దీని కింద ఇక పెట్టలేదు, వదిలేసి 100 ఆప్షన్స్ ఉన్నాయి, వదిలేశారు, ఇంతవరకే పెట్టుకున్నారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే మీకు చెక్ చేస్తుంది, ఇది వస్తుందా రాదా సీట్ అని చెక్ చేస్తుంది, సిస్టంలో చెక్ చేసుకుంటుంది. చెక్ చేస్తే వస్తుంది అనుకో నీకు ఇస్తుంది, రాకపోతే ఇవ్వదు. తర్వాత మళ్ళీ సిఎస్ఎం వస్తుందా చెక్ చేస్తుంది, ఇది వస్తుందా, 4th ఆప్షన్ వస్తుందా, 5th ఆప్షన్ వస్తుంది, ఇక్కడ చెక్ చేసుకుంటా వస్తుంది. వచ్చి నీకు ఒకవేళ పుసుకున ఇక్కడ ఈ విజేఈసీలో విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కోడ్ అదేనా విజేఈసీలో సిఎస్సి వస్తుంది అనుకోండి, సైబర్ సెక్యూరిటీ వస్తుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది ఈ MG8 నీ దగ్గర నుంచి లాగేసుకుంటది ఆటోమేటిక్ గా. ఇంటర్నల్ గా జరిగే చెప్తున్నా, MG8 లాగేసుకొని నీకు విజేఈసీలో సిఎస్సిని ఇచ్చేస్తుంది. అంటే నీకు వై కాలేజ్ కొత్తది వస్తుంది అనమాట. ఇప్పుడు ఎక్స్ కాలేజ్ పోతుంది, ఇక పోయి నీకు ఇక్కడ ఉన్న కాలేజ్ అసైన్ అవుతుంది. ఇప్పుడు నువ్వు తూచ్ నేను పెట్టుకునేటప్పుడు తప్పుగా పెట్టుకున్నాను, నాకు ఎక్స్ కాలేజ్ కంటే ఈ వై కాలేజ్ వద్దు, నాకు మళ్ళీ ఎక్స్ కాలేజ్ కావాలంటే నీ కాలేజ్ నీకు రాదు, నీకు ఇవ్వరు. ఆల్రెడీ ఈ సెకండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు అందుకే నేను చెప్తున్నా, ఈ కాలేజ్ ఏదైతే నీకు వచ్చిందో దానికంటే బెస్ట్ ఏ పైన పెట్టుకోవాలి. సో అందులో ఏది వచ్చినా కానీ దీనికంటే బెస్ట్ అయి ఉండాలి, అలాంటి ఆప్షన్స్ పైన పెట్టాలి. పెట్టడం వల్ల నీకు ఇప్పుడు విజేఈసీలో సిఎస్సి వచ్చిందిగా, యూ విల్ బి హ్యాపీ. ఎందుకంటే ఇది కాకుండా నీకు ఒక 4 ఆప్షన్ల పైన వచ్చింది కదా, సో విజేఈసీలో సిఎస్సి వచ్చిందిగా, యూ విల్ బి హ్యాపీ. లేదు ఇది కూడా రావట్లేదు అనుకో, ఇది కూడా రావట్లేదు, మళ్ళీ ట్రై చేసింది, ఇది వస్తుంది, రావట్లే, ఇది కూడా చెక్ చేస్తుంది, ఇది కూడా రావట్లేదు అనుకో. ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిపోయింది అనుకుందాం, కాంపిటీషన్ బాగా ఎక్కువ మంది వచ్చి ఆప్షన్స్ పెట్టుకుంటున్నారు, కాంపిటీషన్ పెట్టి ఇది కూడా రావట్లే. అప్పుడు ఏం చేస్తుంది, అరే బాబు నువ్వు పెట్టుకున్న ఆప్షన్స్ లో నీకు ఏది రావట్లేదు కాబట్టి నీకు ఆల్రెడీ ఏదైతే ఎక్స్ కాలేజ్ ఆల్రెడీ నీకు ఫస్ట్ ఫేజ్ లో వచ్చిందో అదే నీకు ఫైనల్ చేస్తున్నామా అని చెప్పి ఎక్స్ కాలేజ్ ఏదైతే నీకు వచ్చింది అది MG8 CSMA అదే నీకు ఇచ్చేస్తుంది, ఆ కాలేజీనే నీకు ఇచ్చేస్తుంది. సరే ఇక్కడ ఆల్రెడీ పెట్టుకున్నాను కదంటే, అవును సెకండ్ ఫేజ్ లో నువ్వు పెట్టుకున్న ఆప్షన్స్ నీకు ఏమి రావట్లే, ఇంక్లూడింగ్ MG8 CSM. నువ్వు పెట్టుకున్న మళ్ళీ MG8 CSM కూడా నీకు రావట్లేదు అనుకో, రాకపోతే వెబ్ ఆప్షన్స్ నువ్వు పెట్టుకునే రాలే కదా, దెన్ దెర్ విల్ బి ఏ ప్రోగ్రామ్ ఉంటుంది ఇంటర్నల్ గా ఏంటంటే, ఎస్ తను పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ రావట్లేదు కాబట్టి నౌ వి విల్ గివ్ ద ఇందాక మనం అనుకున్న దాన్ని సేవ్ చేసి పెట్టుకున్నావు కాబట్టి రిజర్వ్డ్ సీట్, ఆ రిజర్వ్డ్ సీట్ నే నీకు ఇచ్చేస్తుంది. అంటే MG8 లో CSM ని నీకు ఇచ్చేస్తుంది. లేదా దీనికంటే పైన ఏదన్నా వస్తే అది ఇస్తుంది, అవి రాకపోతే అప్పుడు ఆల్రెడీ నీకున్న MG8 CSM అట్లానే ఉంటుంది, అది ఎటుపోతాడు సేఫ్ సైడ్ అనమాట. సో ఈ విధంగా నీకు ఉన్న కాలేజ్ కంటే బెస్ట్ కాలేజ్ రావాలంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు అనవసరం కింద అన్ని పెట్టుకోకండి, ఇక అసలు వద్దు, ఏం పెట్టొద్దు. ఇప్పుడు అంటారు కొంతమంది ఏమంటే, సార్ నాకు MG8 CSM వచ్చింది కదా ఆల్రెడీ, దాని కింద కూడా పెట్టుకుంటా సార్, ఎందుకన్నా మంచిది. అప్పుడు ఏం చేస్తుంది తెలుసా, నీకు MG8 CSM వస్తుందా రాదా చూస్తుంది, రాదు. ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ కి సెకండ్ వెబ్ ఆప్షన్స్ కి సంబంధం లేదు. సెకండ్ వెబ్ ఆప్షన్స్ లో నువ్వు మళ్ళీ MG8 CSM కింద ఇది పెట్టినావు, CVR CSC, CVR CSM, KM8 CSD, MG8 CSD కూడా పెట్టినావు అనుకో, అప్పుడు ఏం చేస్తుంది, MG8 CSM నీకు రావట్లేదు అనుకో, అప్పుడు ఏం చేస్తుంది తెలుసా, CVR CSC ఇవ్వడానికి ట్రై చేస్తుంది. నీకు ఇది వస్తుందో రాదా చెక్ చేస్తుంది, మళ్ళీ అది ఇది వస్తుందో రాదా చెక్ చేస్తుంది, ఇది వస్తుందో రాదా చెక్ చేస్తుంది, ఇది వస్తుంది అనుకో ఇది ఇచ్చేస్తుంది నీకు. ఇక గదేం సార్ నాది పైన ఉంది, పైది ఇవ్వకుండా కింద ఎట్లా ఇస్తుంది అంటే అట్లా ఇస్తుంది. మీరు సెకండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు అనవసరమైనవన్నీ పెట్టకూడదు. ఎంతవరకు పెట్టాలి, ఏదైతే నీకు ఫస్ట్ వెబ్ ఆప్షన్ లో వచ్చిందో అది లాస్ట్ లో ఉంచుకొని దానికంటే బెస్ట్ ఏ ముందర పెట్టుకోవాలి. అప్పుడు ఇవన్నీ చెక్ చేసుకుంటే పోయి ఏది వస్తుందో దీనికంటే బెటర్ ఉన్నది ఏది వస్తుందో అది ఇస్తుంది. ఏవి రావట్లేదు అనుకో, ఇందులో నువ్వు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ లో ఏవి రావట్లేదు కాబట్టి నీకు ఆల్రెడీ కాలేజ్ ఎక్స్ ఉంది కదా, ఆ కాలేజ్ ఎక్స్ ని నీకు ఇచ్చేస్తా అని చెప్పి ఇస్తుంది, అంతే తప్ప ఇందులో నో సీట్ అలాట్మెంట్ అనేది ఉండదు. అసలు ఉండదు. కంపల్సరీగా నీకు వచ్చిన కాలేజ్ కంటే బెస్ట్ కాలేజే వస్తుంది. సెకండ్ ఫేజ్ లో ఎవరైతే ఫీజు కట్టి లోపలికి వెళ్తారో వాళ్ళకి నో సీట్ అలాట్మెంట్ అనేది అసలు చాయిసే లేదు. ఉంటేనే కాలేజ్ ఎక్స్ ఉంటుంది, లేకపోతే దీనికంటే బెటర్దే వస్తుంది. ఒకవేళ మీరు వెబ్ ఆప్షన్స్ ఇట్లా పెట్టుకుంటే, నేను ఇప్పుడు చెప్పింది మీ అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నా. బీటెక్ చదవబోయే పిల్లలు మీ అందరికి అర్థమై ఉంటుంది. మళ్ళీ తెలివితేటల్ని వాడుకొని
సార్ ఎన్జిఐటి సిఎస్ఎం కింద ఒక 5 ఆప్షన్స్ పెట్టుకుంటానంటే నీ ఇష్టం, ఇక నేనేం చేయలేను దానికి. నేను చెప్పాల్సిందంతా చెప్పేసిన. ఇంకొక 5 ఆప్షన్స్ పెట్టుకుంటానంటే అది ఏం చేస్తుంది, ఇది రాలే కదా, నెక్స్ట్ ఆప్షన్ నువ్వు పెట్టుకున్నవన్నీ చెక్ చేస్తుంది. నీకు ఏమొచ్చిందో దానికి సంబంధం లేదు, నీకు ఫేజ్ 1 లో ఏమొచ్చిందో దానికి సంబంధం లేదు. నువ్వు ఇక్కడ పెట్టుకున్న వాటికే చెక్ చేసుకుంటది. ఇక్కడ నీకు కావాలని అంటున్నావు కదా, ఇందులో ఏది వస్తుందో ఆర్డర్ ప్రకారం చెక్ చేసుకుంటా పోతుంది. 28 రాలే, 21 రాలే, 22 రాలే, 24 రాలే, 25 వస్తుంది అనుకో, 25 ఇస్తుంది, ఎంజీఐటీ లాగేసుకుంటది. అంటే నాకు పాత సీట్ ఎంజీఐటీ కదా, అది ఉంచుతా, అట్లా ఉంచదు. ఎందుకంటే దానికి ఇప్పుడు జరగబోయే కౌన్సిలింగ్ తోటి నీ పాత కౌన్సిలింగ్ కి సంబంధం లేదు. నువ్వు కోరుకుంటున్న కాలేజెస్ ఇది ఆర్డర్, ఈ ఆర్డర్ లో చెక్ చేస్తుంది. ఇందులోంచి ఏదైనా వస్తుంది అనుకో ఇస్తుంది, రావట్లేదంటే ఆల్రెడీ ఉన్న పాతది ఇస్తుంది. కాబట్టి నువ్వు పెట్టుకునేటప్పుడు ఈ ఎంజీఐటీలో సిఎస్ఎం దాటి ఆప్షన్స్ పెట్టుకున్నావంటే నీకు కింద ఏదైనా వచ్చిందనుకో అది ఇచ్చి అది తీసేసుకుంటది. కాబట్టి సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే ఈ తెలంగాణ దాంట్లో ఇంకోటి ఏంటంటే మన నెంబరింగ్ 1, 2, 3 వేయడం కాబట్టి తొందరపాటులో ఇక్కడెక్కడో ఉన్న ఏదో ఒక కాలేజీకి పోయి కూడా 2, 3 వేసేస్తారు. మధ్యలో ఒకవేళ పుసుకుని ఇక్కడ ఈ విజేఈసి ఏదో మీరు ఈ విజేఈసి అనేది ఇది కోడ్ మీకు గుర్తులేక విజేఐటీ పెట్టారనుకోండి, విజేఈసి వేరే ఉంటుంది, విజేఐటీ వేరే ఉంటుంది, పెట్టారనుకోండి కథం అదే వస్తుంది. ఎంజేఐటీ పోయి 40వ ప్లేస్ లో ఉన్న కాలేజ్ వస్తుంది. కాబట్టి సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు యూ హ్యావ్ టు బి మోర్ అండ్ మోర్ కేర్ఫుల్, చాలా కేర్ఫుల్ గా ఉంటేనే మీకు అప్పుడు వస్తుంది అనమాట. సో ఈ వీడియో మీకు అర్థం అయిందని నేను అనుకుంటున్నా. అర్థం కాకపోతే 2కు 3 సార్లు మళ్ళీ చూడండి, ఎందుకంటే ఖాళీగానే ఉన్నాం కదా, ఇప్పుడు మనకి ఏమైనా ఉందా పని, ఖాళీగానే ఉన్నాం కదా, ఇదే మన భవిష్యత్తే ఇది. కాబట్టి ఈ వీడియోని ఎంతసేపు అంటే అంతసేపు, ఎన్నిసార్లు రివైజ్ చేసుకుని చూడండి అర్థమయ్యేంత వరకు. నేనైతే ఐఐటి పెద్ద ప్రాబ్లమ్సే చెప్తా ఈజీగా అర్థమయ్యేటట్టుగా, ఇది అర్థమైందని నాకు అనుకుంటున్నా. సో మళ్ళొకసారి ఎందుకని చెప్తున్నా, మీరు పెట్టుకున్న ఆప్షన్స్ 100 ఉన్నాయి, కానీ మీకు 50 ఆప్షన్ ఫస్ట్ ఫేజ్ లో వస్తే సెకండ్ ఫేజ్ లో ఏం పెట్టుకోవాలంటే ఆ 50 ఆప్షన్ వరకు మాత్రమే, 1 to 50 వరకు మాత్రమే పెట్టుకోవాలి. కింద ఉన్న ఒక్క ఆప్షన్ కూడా పెట్టుకోవద్దు. సెకండ్ ఫేజ్ లో అట్లా పెట్టుకుంటే ఇప్పుడు మీకు వచ్చిన 50 ఆప్షన్ కంటే కూడా బెస్ట్ వచ్చే ఛాన్స్ ఉంది, వరస్ట్ది రాదు. ఓకేనా అండి, అర్థమైందా లేదా, క్లియరా? రైట్. సో ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఇది మీ భవిష్యత్తు కోసం పెట్టింది, మీకు ఎంతగానో ఉపయోగపడే ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎప్పటికప్పుడు నేను లైవ్ లోకి వస్తాను. ఇందాక కొంతమంది స్టూడెంట్స్ కూడా నన్ను కొన్ని డౌట్లు అడిగారు, ఈ మన సెల్ఫ్ రిపోర్టింగ్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడిగారు. వాళ్ళకి ఆ సెల్ఫ్ రిపోర్టింగ్ మీరు కొడితే ఏదో అడ్వైజర్ ఏదో కనపడుతుంది సార్, దాని మీద క్లిక్ చేస్తే ఏదో పాపప్ వస్తుంది సార్, వామ్మో నాకు భయం అవుతుంది సార్ అని చెప్పి పిల్లలు పేరెంట్స్ కూడా అదే అంటున్నారు. సో ఇప్పుడు నేను మళ్ళీ లైవ్ లోకి వచ్చి అసలు ఆ సెల్ఫ్ రిపోర్టింగ్ దగ్గర నేను చూపిస్తా. ఇక నేను చూపించిన అనుకో వాళ్ళకి ధైర్యంగా ఉంటుంది, అచ్చా ఇట్లనే వస్తుందా అని ధైర్యంగా ఉంటుంది. కాబట్టి నేను ఒకసారి ఆ వీడియో మొత్తం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మొబైల్లో లైవ్ లో వస్తాయి, ఇప్పుడు చెప్తాను. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు ఏం భయపడకండి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేయచ్చు. సో ఈ కాలేజ్ ఫైనల్ ఆయిగా అంటే అట్లా ఉండదు, సెకండ్ వెబ్ ఆప్షన్స్ లోకి పోయి మీరు ఈ విధంగా పెట్టుకుంటే మీకు ఉన్నదానికంటే కూడా బెస్ట్ వస్తుంది. సార్ సరే బెస్ట్ వస్తుందని మీరు ఎట్లా చెప్తున్నారు, కంపల్సరీగా వచ్చే ఛాన్స్ ఉందా అంటే నన్ను అడిగితే మాత్రం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే దెర్ ఆర్ 2 రీజన్స్. నెంబర్ 1, ఈ టాప్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కొంతమందికి ఐఐటీస్ లో, జోసా కౌన్సిలింగ్ లో కానీ, ఎన్ఐటీస్ లో కానీ, ఐఐటీస్ ఎన్ఐటీస్ కానీ ట్రిపుల్ ఐటీస్ లోకి వెళ్ళేటోళ్ళు ఉంటారు, లేదా విట్లో కానీ, బిట్స్ పిలానిలో కానీ, లేదా ఎస్ఆర్ఎం లో కానీ, లేదా కామెడిక్ ఎగ్జామ్ ద్వారా కానీ, మణిపాల్ ఎగ్జామ్ ద్వారా కానీ, లేదా కొన్ని అదర్ యూనివర్సిటీలో సీట్లు వచ్చిన వాళ్ళు అటు వెళ్లే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఎక్కువ టాప్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉండే ఛాన్స్ ఉంది. సో వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఫస్ట్ ఫేజ్ లో వాళ్ళు అనుకున్న కాలేజ్ రాకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ కి ఇందులో 5000 ర్యాంక్ వచ్చింది, వాడి మైండ్ లో ఒకటే ఉంది, నేను జేఎన్టీహెచ్ లో సిఎస్సి చేయాలని ఉంది. వాడికి ఏముంది, జేఎన్టీహెచ్ లో సిఎస్సి చేయాలని ఉంది అంతే, లేదా సిఎస్ఎం. వాడు ఏం చేస్తాడు, ఫస్ట్ ఫేజ్ లో ఈ 2 ఆప్షన్స్ పెట్టుకుంటాడు, జేఎన్టీహెచ్ సిఎస్సి, జేఎన్టీహెచ్ సిఎస్ఎం పెట్టుకుంటాడు, అంతే, 2 పెడతాడు. 5000 వచ్చింది ర్యాంక్ వాడికి. ఫస్ట్ ఫేజ్ లో వాడికి సీట్ అలాట్ కాలే, కాకపోతే ఏం చేస్తాడు, వెళ్ళిపోయి యూనివర్సిటీలో ఎక్కడన్నా చేసుకుంటాడు. ఓకేనా? లేదా కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా 1, 2, 3, 4, 5 and so on ఇట్లా పెట్టుకుంటారు, ఒక 20 వరకు పెట్టుకుంటారు. పెట్టుకుంటే వాడికి ఏదో ఓయిలో వచ్చింది అనుకుందాం, ఓయిలో ఏడి వచ్చింది. వాడు అనుకుంటాడు ఈ ఓయిలో ఏడి చేయడం బెటరా, లేకపోతే విట్టులో నాకు అక్కడ సిఎస్సి వచ్చింది, సిఎస్సి చేయడం బెటరా, అయితే సంవత్సరానికి 5 లక్షలు ఏమైతుంది కట్టేద్దాం అని చెప్పి డబ్బులు ఉన్నారు కాబట్టి అటు పోతారు. పోయినప్పుడు ఇప్పుడు ఈ ఫస్ట్ ఫేజ్ లో ఓయూ వాడికి వచ్చింది కదా పిల్లగాడికి, సెకండ్ ఫేజ్ లో ఏమైందంటే ఇది క్యాన్సిల్ అయిపోద్ది, వాడికి సీట్ క్యాన్సిల్ అయిపోయి సెకండ్ ఫేజ్ లోకి వెళ్ళిపోద్ది.
అర్థమవుతుందా? సో ఇట్లా ఆల్రెడీ అలాట్ అయిన సీట్లు చాలా వరకు మిగిలిపోయినవి కూడా ఉంటాయి. అంటే ఫీజు కట్టకుండా మిగిలిపోయిన సీట్లు మళ్ళీ చాలా ఉంటాయి. ఆ సీట్లను అందులోకి వస్తాయి. అండ్ అలానే ఈ ఇయర్ 8,500 సీట్లు పెరుగుతున్నాయి కన్వీనర్ దాంట్లో. 8,500 మొత్తం 15,000 వరకు పెరుగుతున్నాయని అన్నారు. బట్ నేను అనుకునే అంచనా మాత్రం 13,000 వరకు ఒకవేళ సీట్లు పెరిగినా కానీ 13,000 వరకు సీట్లు పెరిగినా కానీ అందులో కన్వీనర్ కోటా 70% తీసుకుంటే మనకి 8,500 సీట్లు పెరుగుతాయి. ఆ 8,500 సీట్లో కూడా డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నా సరే సిఎస్సి దాని స్పెషలైజేషన్ లో 70% పెరుగుతున్నాయి అని చెప్పి వినపడుతుంది. అంటే దాదాపుగా 6,000 సీట్లు 6,000 సిఎస్సి దాని స్పెషలైజేషన్స్ సీట్లు పెరుగుతున్నాయని తెలిసింది. సో అది ఒకవేళ సెకండ్ ఫేజ్ లో కానీ థర్డ్ ఫేజ్ లో కానీ వాటిని రిలీజ్ చేస్తే తప్పనిసరిగా మీకు బెస్ట్ సీట్ వచ్చే అవకాశం మాక్సిమం ఉంటది. కాబట్టి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఫీజు కట్టి సెకండ్ వెబ్ ఆప్షన్స్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. అలా అయితే మీకు తప్పనిసరిగా మంచి కాలేజ్, బెస్ట్ కాలేజ్ వస్తుంది. ఇలానే చేయండి. ఓకేనా అండి? సో దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ ఆల్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాయి మాక్సిమం అన్ని క్లియర్ చేయడానికి ట్రై చేశాను. అయినా కానీ చాలా మందికి డౌట్స్ వస్తాయి. ఇంకా డౌట్లు ఏమొచ్చినా కానీ మీరు కమెంట్ బాక్స్ లో హ్యాపీగా కమెంట్ చేయొచ్చు. ఐఎమ్ దేర్ ఫర్ యూ. డెఫినెట్లీ ఐ విల్ ఆన్సర్. రేపు సండేనే కాబట్టి ఇంట్లోనే కూర్చుంటా, మీ కామెంట్లు చూసుకుంటూనే ఉంటా. సార్, ఈజ్ ఇట్ కంపల్సరీ టు పుట్ ద కాలేజ్ విచ్ ఐ గాట్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఇన్ సెకండ్ ఫేజ్? సెకండ్ ఫేజ్ లో నాకు ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన కాలేజ్ పెట్టడం అంత అవసరమా? కంపల్సరీ అని అడుగుతున్నారు. పెడితే నష్టమేంది? ఈ కాలేజ్ పెడితే నష్టమేంది? లేదు సార్, నాకు ఈ కాలేజ్ అసలు వద్దు అనుకున్నావు అనుకో, ఈ కాలేజ్ నాకు వద్దు అనుకున్నావు, ఇది పెట్టలేదు అనుకో, ఇది నువ్వు పెట్టలేదు అనుకో, అప్పుడు ఏం చేస్తుంది? ఈ 19 కాలేజెస్ వరకే చెక్ చేసుకుంటుంది. ఈ 19 కాలేజెస్ వరకే చెక్ చేస్తుంది. ఈ 19 కాలేజెస్ లో నుంచి ఏదైనా కాలేజ్ వచ్చిందనుకో నీకు ఇస్తుంది. రాలేదనుకో ఆల్రెడీ నీకు ఈ ఎక్స్ అనే కాలేజ్ ఆల్రెడీ రిజర్వ్ అయ్యి ఉంది కదా, ఆ కాలేజ్ నీకు వచ్చేస్తుంది అనమాట. సింపుల్ అమ్మా. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో నుంచి ఏదన్నా ఆప్షన్ నీకు వస్తే ఇక్కడ ఇస్తుంది. ఇక నీకు ఆల్రెడీ వచ్చింది తీసేసుకుంటది. అది దీనికంటే పెద్దదా చిన్నదా దానికి సంబంధం లేదు. అది సిస్టమ్ కదా, అదంతా చూసుకోదు. దానికి ఏది బెస్ట్ ఏది వరస్ట్ అనేది ఎట్లా తెలుస్తుంది? నీ ఆర్డర్ ఏంది, నువ్వు ఎట్లా పెట్టుకున్నావు? ఇక్కడ పెట్టుకున్న ఆప్షన్స్ లో 100 పెట్టుకుంటే 100 చెక్ చేస్తుంది. మళ్ళీ జాగ్రత్త. 100 కాలేజీలు పెడితే 100 కాలేజీలు చెక్ చేస్తుంది. 100 కాలేజీలలో ఏదైనా వస్తే ఇచ్చేసి MJ8ని గుంజుకుంటుంది. అట్లా చేయకండి. మీరేం చేయాలంటే దాని తర్వాత ఉన్న ఆప్షన్స్ అసలు పెట్టకండి. సో నేనన్నా MJ8 కూడా పెట్టుకోండి అని అంటున్నా. మీరు అంటున్నారు సరే MJ8 పెట్టుకో, నాకు అసలు నచ్చలేదు సార్, ఇది పెట్టుకోలేదని అంటే పెట్టుకోకు. దీనికంటే బెస్ట్ ఉన్న కాలేజీలు పెట్టుకుంటే ఈ 19 వరకే చెక్ చేస్తుంది. వస్తుందా అని చెక్ చేస్తుంది. చెక్ చేసిన తర్వాత వస్తే ఈ 19 లో ఇస్తుంది. రాలేదనుకోండి ఆల్రెడీ నీ దగ్గర రిజర్వ్ అయి ఉన్న MJ8 వస్తుంది. ఓకేనా? రైట్, దట్స్ వాట్. సో దిస్ ఈస్ అబౌట్ ద కౌన్సిలింగ్ ప్రాసెస్ ఇన్ సెకండ్ ఫేజ్. సెకండ్ ఫేజ్ లో మీరు ఆప్షన్స్ ఇట్లా పెట్టుకోవాలి, అయితేనే మీకు మంచి కాలేజ్ వస్తుంది. వాసవి ఐటీ ఓకేనండి. వాసవి ఐటీ ఓకే, మంచిదే. మీకు ఆల్రెడీ చెప్పాను. ఐటీకి వచ్చేసరికి మీరు VNR విజ్ఞాన్ జ్యోతి, CBIT, వాసవి ఈ 3 కాలేజీలలో ఒకవేళ ఐటీ వస్తే తీసుకోండి తప్ప మిగతా కాలేజీలలో ఐటీ కోసం పోకండి. కొంచెం అక్కడ అంత బాగలేదు ఐటీ. బట్ ఈ 3 కాలేజెస్ లో ఓకే, ఐటీ ఈస్ గుడ్ ఓన్లీ. అంటే నాకు సిఎస్సికి సంబంధించిన ఏవి రావట్లేదు, కానీ నాకు సిఎస్సి రిలేటెడ్ గా ఈ కాలేజీలలో పక్కాగా టాప్ కాలేజీలలో చేయాలని ఉంది అని అనుకుంటే దెన్ యూ కెన్ గో ఫర్ ఐటీ. ఐటీ బాగానే ఉంటుంది అందులో. ఓకేనా? సరే, ఇంకా మీకు చాలా డౌట్స్ ఉండొచ్చు. దాన్ని మీరు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. తప్పనిసరిగా నేను మాక్సిమం మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా. బట్ బిఫోర్ దట్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో విత్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఓకే, ఇది మీకోసం, మీ భవిష్యత్తు కోసం పెట్టింది. సో నేను హార్డ్ వర్క్ చేశానా లేదా మీకు కనపడే ఉంటుంది ఇప్పటిదాకా. నేను ఎంతసేపు కూర్చొని ఇవన్నీ కూడా తయారు చేసి ఉంటానో మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి సపోర్ట్ గా తెలపాలని కోరుకుంటున్నా. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మీరు ఒక బెస్ట్ బీటెక్ కాలేజీలోకి వెళ్ళేదాకా నా జర్నీ ఈ విధంగా సాగుతూనే ఉంటుంది, మీకు హెల్ప్ చేస్తూనే ఉంటాను. సో మీకు ఎటువంటి కన్ఫ్యూజన్స్ లేకుండా చూసుకునే బాధ్యత నాది. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. మళ్ళీ కలుసుకుందాం విత్ ఇన్ 5 minutes. థ్యాంక్ యూ వెరీ మచ్.